హార్ట్ టు హార్ట్ విత్ కాబట్టి షో నేమ్ కూడా. సో మనం ఇద్దరం కూడా గుండెల మీద ఓకే సార్. అంటే ఏమన్నా జబర్దస్త్ అనుకున్నారు ఏంటి? కాదు కదా, జబర్దస్త్ అయితే కాదు. గుండెల మీద చెయ్యి వేసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకుని, దేవుడు సాక్షిగా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచే సమాధానం తప్ప ఎవరో రాసిన స్క్రిప్ట్ కాదు, ఆ మాటలు కావు. ఈ 30 years పృథ్వీ గారు ఈ మధ్య పార్టీలు మారిపోయి జనసేన వైపు వచ్చిన తర్వాత 30 years జనసేన పృథ్వీ అంటున్నారు. బాల్ మ్యాన్ అన్నారు కదా, అసలు కొడితే ఎక్కడో పడింది ఆ బాల్. అంటే ప్రతి మనిషికి కూడా ప్రథమ శత్రువు ఒకటైతే ఉంటుంది అంటారు. టిప్పు దొబ్బిందండి అప్పుడు. పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవిని కానీ ఈ నోట్లో నాలక ఏ విధంగా తిప్పిందో అన్ని రకాలుగా తిట్టేశారు. జల్లిగట్టెద్దులాగా. ఎందుకు 4 కాళ్ళు ఇరిగాయా, లేకపోతే కాళ్ళు ఇరిగే లోపే వచ్చేసారు? ఎద్దే లేదు. వైసీపీలో 30 years ఇండస్ట్రీ పృథ్వీకి ఇచ్చినంత విలువ ఆ పార్టీలో ఏ సినిమా వ్యక్తికి కూడా ఇవ్వలేదు అనే మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నాకు మధ్య కూడా గొడవలు పెట్టేశారు. మధ్యలో చిన్న మెరుపులేసి ఇటు సగం ఎడగొట్టి సగం ఆయన ఎడగొట్టారు. అలాగే వెనక నుంచి వచ్చి వాటేసుకుంటాను, ఇంకోటి బెండ్ అవుతావా పైకి వచ్చి ఎక్కుతాను. ఈ రెండు మీ వాయిస్ కావా? భార్యాభర్తల సంబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బి ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్. అంటే నేను చేసింది అన్యాయమే కానీ నాకు న్యాయం జరగలేదు అంటారు మీరు? లేకపోతే నేనేమీ అన్యాయం చేయలేదు. వాట్ అబౌట్ అంబటి రాంబాబు గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. పృథ్వీ గారు, ఈ మధ్య మీ ప్రెస్ మీట్లు చూస్తుంటే టీడీపీ జనసేన మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిందే అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈజ్ అ కింగ్ ఆర్ కింగ్ మేకర్. లెట్ us వెయిట్ ఫర్ దట్ టైం. ఇదే మాట అప్పుడు కూడా అన్నారు సార్. అప్పుడే ఇలా అనలేదు, అప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇది కొత్త చిప్ వేసుకున్న తర్వాత చెప్పిండే కదా, పాత చిప్ అప్పుడు పాత కాదు, పాత లేవు, ఇంకా మెమరీ డిజాల్వ్, అది అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కూడా మీట్ అయ్యారు ఇక్కడ. అండ్ ఇమీడియట్గా ఈవినింగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మనకి సెంట్రల్లో కూడా థర్డ్ ఫ్రంట్ రావాలి అని. ఇప్పుడు వెళ్ళి మాట్లాడి భోజనం చేసినంత మాత్రాన పార్టీలు పగ్గాలు నెసడే డిబేట్లు. అలా బాలయ్య బాబు గారు మీకు మంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని విన్నాను సార్, నిజమా? అదే అదే నేను చెప్తాను. కరెక్ట్గా ఆయన వచ్చేటప్పుడు నా ఏవి వేసాడు, నీకు దండం పెడతాను రా, ఎందుకు నా ఏవి వేశారు? వాటర్ బాటిల్ పెట్టుకుని నా వెనకాల పరిగెట్టారు. అలాగే పృథ్వీరాజ్ గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ మాటలు ఏంటంటే పూటకు ఒక గొడుగు పట్టే రకం, మాటకు ఒక పార్టీ జెండా పట్టుకునే రకం, అండ్ అడుక్కు ఒక కండవ మార్చే రకంలా కనిపిస్తున్నారు సార్. పూటకో గొడుగు నేను ఎక్కడ పట్టాను? ఏం చూసారు మీరు? పూటకో గొడుగు పట్టాకి మైక్ అది తీసేయండి. హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకు ఎవరూ రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. ఎస్, ఇప్పటికే అర్థమై ఉంటుంది, మాటల కన్నా కూడా పాటల రూపంలో గెస్ట్ను పిలిచేద్దామా మరి? ఎస్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. పృథ్వీరాజ్ గారు 30 years తగ్గేదేలా ఇక్కడ. సూపర్. ఎందుకు ఇంకా ఆలస్యం? చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఎన్నో రోజుల గురించి, మీ గురించి తెలుసుకోవాలని, తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాలని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. నేనేమో ఎప్పుడు రోషన్ తోటి ఇంటర్వ్యూ చేద్దాం నేను వెయిట్ చేస్తాను. అయ్యో బాబో, నేను వెళ్ళిపోతున్నా. సూపర్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది మీ హాట్ సీట్ అనమాట ఈరోజు. ఓకే. చాలా హాట్ అయిపోయింది కంప్లీట్ గా మొత్తం సెట్ కూడా. సో ఆ వేడంతా లాగేద్దాం ఈరోజు. అలాగే. ఎస్, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ 30 years ఇండస్ట్రీ. ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట 30 years పృథ్వీ గారు. యా, ఇండస్ట్రీకి వచ్చి 30 years అయినా కానీ ఇప్పటికి 30 years కుర్రోడ్లాగా ఉంటారు మీరు. మంచి కాంప్లిమెంట్ అనుకుంటారా, లేకపోతే దేవుడు కాంప్లిమెంట్? అంటే నేను అనవసరమైన విషయాలు పట్టించుకోను. ఓకే. ఏది అది విధిలిఖితం, దైవ నిర్ణయం. ఏదైనా మనకి బాండెడ్ స్క్రిప్ట్ రాసేసి ఉంటుంది పైన. ఓకే.
సో ఎందుకు జరిగేది జరగకపోదు కాబట్టి ఎందుకు వై షుడ్ వి టేక్ టెన్షన్. సూపర్. ఆరోగ్యంగా ఉండాలి, ఆహారపు అలవాట్లు పాటించాలి. ఓకే, అది సూపర్. చూసారా ఈరోజు నేను బాల్ మ్యాన్ వేసుకొచ్చాను. బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకు వేసుకొచ్చాను తెలుసా? నాకు తెలీదు. బాలరెడ్డి పృథ్వీరాజ్ వచ్చారు కదా. సూపర్ సూపర్. అందుకనే బాల్ మ్యాన్ వేసుకున్నాను. సో నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్. ఎందుకంటే హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ ఈ సీజన్లో మీరే ఫస్ట్ గెస్ట్ అనమాట. సో హార్ట్ టు హార్ట్ విత్ కాబట్టి షో నేమ్ కూడా. సో మనం ఇద్దరం కూడా గుండెల మీద ఓకే సార్. అంటే ఏమన్నా జబర్దస్త్ అనుకున్నారు ఏంటి? కాదు కదా, జబర్దస్త్ అయితే కాదు. మన యాంగిల్లో మనం ఎలా చేయాలి అలా చేయాలి. అలాగండి, అలాగే. సో మీ గుండె మీద చేసుకుంటారు ఒకసారి. యా. సో గుండెల మీద చెయ్యి వేసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకుని, దేవుడు సాక్షిగా, దేవుడు సాక్షిగా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచే సమాధానం తప్ప ఎవరో రాసిన స్క్రిప్ట్ కాదు. ఎస్, ఆ మాటలు కావు, మీ మాటలు కూడా కావు. ఇది నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్న మాటలు. ఒకవేళ మాట తప్పితే మీరు చూసుకోండి, ఇంకెంతే. దేవుడి మీద ఒట్టేస్తే ఇంక మాట ఎక్కడ తప్పుతుంది. సూపర్. అది. థ్యాంక్ యూ. యా. సో 30 years పృథ్వీ గారు, ఈ 30 years పృథ్వీ గారు ఈ మధ్య పార్టీలు మారిపోయి జనసేన వైపు వచ్చిన తర్వాత 30 years జనసేన పృథ్వీ అంటున్నారు. అవునా కదా? అవునండి. ఎందుకంటే పార్టీలు మారాలి అనే కాన్సెప్ట్ అసలు లేదు నాకు ఫస్ట్ నుంచి. రాజకీయాలంటే మామూలుగా చాలామంది అంటారు మాకు ప్యాషన్ గేషన్. నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ డేస్, డిగ్రీ కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్. దాంతో మా తాడేపల్లిగూడెంలో కీర్తిశేషులు స్వర్గీయ ఈల ఆంజనేయులు గారు ఉండేవారు. దట్ టైమ్ ఈజ్ తెలుగుదేశం ఎమ్మెల్యే, తర్వాత దేవాదాయ శాఖ మినిస్టర్ చేశారని. ఆయన చూస్తూ ఉండేవాళ్ళం ఒక అడ్మైరింగ్. ఈయన ఎమ్మెల్యే అయిపోయాడు, మినిస్టర్ అయిపోయాడు. వెనకాల స్లిప్పులు రాయటం, ఓటర్ స్లిప్పులు, పని ఉన్నా రాకపోయినా వెళ్ళటం, జై జై అనటం. అదొక ఏదో ఒక పాలిటిక్స్ అంటే ప్రజలకు సేవ చేసేది అనేది ఒక గెస్ ఉందండి. అది కంత్రించే. ఓ పాలిటిక్స్ అంటే మనం ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా ఏదో ఒక పార్టీలో ఉంటే ఇది చేయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు మీరు బాల్ మ్యాన్ అన్నారు కదా, అసలు కొడితే ఎక్కడో పడింది ఆ బాల్. ఆ బాల్ అంటే రియల్ లైఫ్లోనా? రియల్ లైఫ్లో కూడా పడింది? రియల్ లైఫ్లో లేదండి. రియల్ లైఫ్లో ఇట్ ఈస్ టేక్ 1 టేక్ 2 ఉంటాయి. ఇది రియల్ లైఫ్. ఇది అంటే ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ అతి ఉత్సాహం కరెక్ట్ కాదు. ఏదైనా విమర్శించేటప్పుడు కొండైనా ఉండాలి, కొండలాంటి అండైనా ఉండాలి. నేను ఎందుకు రైమింగ్గా చెప్తున్నా అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీని నేను ఎవరిని టార్గెట్ చేసి పర్సనల్గా ఎవరిని తిట్టలేదు. ఎక్కడో కొంతమందికి బాధ కలిగింది. ఏది అంటే నేను పార్టీ పరంగా మాట్లాడాను, కానీ అవి కూడా నేను మాట్లాడకూడదు. అప్పుడు ఏంటంటే అపోజిషన్లో ఉన్న రూలింగ్లోకి వచ్చిన ఏదో మన చేతిలో మైక్ ఉంది, నేనే ఇది ఇది అని చిప్పు దొబ్బిందండి. అప్పుడు ఏది పడితే అది మాట్లాడేసి చిప్పు దొబ్బింది. ఏది పడితే అది మాట్లాడి అందరికీ దూరం అయిపోయాడు. ఇది తర్వాత ఒక రియలైజేషన్ ఉంటుందండి మనిషికి. సంవత్సరానికి రావచ్చు, ఒక 10 ఏళ్ళకి రావచ్చు, అటు చనిపోయేటప్పుడైనా రావచ్చు, చావు బతుకులో ఉన్నప్పుడైనా రావచ్చు. ఇంచుమించు నాకు కోవిడ్ 2020 August 3rd కోవిడ్. పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు, బెడ్ లేదు. కరోనా వచ్చింది, బెడ్ లేదండి. పల్స్ పడిపోయింది, 68కి వచ్చింది. ఎవరిని అడిగినా కూడా లేదంటున్నారు నాకు. సో లక్కీగా ఒక స్నేహితుడి ద్వారా ఒక డాక్టర్, ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు ఇక్కడ మోతీనగర్లోనే ఉంటారు ఆయన. ఆ డాక్టర్ గారి ఫ్రెండ్ ద్వారా నాకు బెడ్ వచ్చింది. బెడ్ మీద నేను జాయిన్ అయ్యాను. ఆ రోజు నేను ఆ సిలిండర్స్ ఏవో పెడుతున్నారు, ఆక్సిజన్ సిలిండర్స్ ముక్కులో పెడుతున్నారు. తర్వాత నేనేమనుకున్నానంటే, మనం వెంకటేశ్వర స్వామి మనలో స్వచ్ఛత ఉంటే మనల్ని బతికిస్తాడు. వీడు దుర్మార్గుడు చచ్చిపోవాలంటే ఇక్కడికి ఎరా, మన లైఫ్ ఎరా అక్కడికి. నేను అప్పటికి లోపలికి వచ్చి ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి, ఎవరో నా దగ్గర రాలేని పరిస్థితి. దట్ టైం కోవిడ్ అంత ఉధృతంగా ఉంది. ఒరే నా మంచి ఫోటోలు ఏమైనా ఉంటే రెడీగా పెట్టుకోండి అన్నా నేను. అదొకటి నాకు బాగా గుర్తు. అంటే వేస్తారు కదా బ్రేకింగ్ న్యూస్ అని. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను 48 hours తర్వాత మళ్ళీ నాకు రీబర్త్. ఒక్కసారి పల్స్ మళ్ళీ పెరగటం, అద్భుతంగా
2 రోజుల్లో హెల్త్ అంతా మళ్ళీ పుంజుకుంది బాగా. ఇదంతా దైవ నిర్ణయం. మనల్ని దేవుడు మళ్ళీ బతికిచ్చాడు, ఏదో కొత్త జన్మ ఇచ్చాడు. ఇక మనం పెద్దవాళ్ళని తోలనాటం ఇవన్నీ మనకు అనవసరం. మన చావు బతుకుల్లో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ నాకు అన్నం పెట్టి నాకు ఆశీర్వదించి నన్ను వైద్యం చేయించింది సినిమా రంగం. ఓకే, కళామ తల్లి. ఓకే, కళామ తల్లికి అంతే చేతులు ఎత్తి నమస్కరిస్తాను. సూపర్. రియలైజేషన్ వచ్చింది అక్కడ. చావు బతుకుల్లో రియలైజ్ అయ్యా నేను. మన చిప్పు ఎందుకు అనవసరంగా పాడు చేసుకోవటం, దొబ్బింది ఆల్రెడీ, మళ్ళీ దాన్ని రీరైట్ చేసి అందరికీ నేను క్షమాపణ చెప్పాను ఇండస్ట్రీకి అంతా. అంటే ప్రతి మనిషికి కూడా ప్రథమ శత్రువు ఒకటైతే ఉంటుంది అంటారు. అది ఏంటంటే మీరేం చెప్తారు చెప్పండి? ప్రథమ శత్రువు అంటే అహంకారం అండి. దానికన్నా ముందు ఇంకోటి ఉంటుంది. ఇంకోటి మరి అది నాకు తెలిసి నేను ప్రథమ శత్రువు మన టంగు అదే కరెక్ట్. అహంకారం, ఏది పడితే అది మాట్లాడటం. ఏముంది, నేను నువ్వు మాట్లాడుతున్నా ఒక్కొక్కడు అన్నా అసలు నువ్వు ఏంటన్నా, అసలు నెక్స్ట్ ఎంపీ అన్నా, నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ అన్నా. నేను అనుకున్నాను చిప్పు దొబ్బినప్పుడు అన్నీ మనకి బ్రహ్మాండంగా వినపడతాయి. నేనేమనుకున్నానంటే అబ్బో మనం నెక్స్ట్ ప్రోటోకాల్ ఒక బొగ్గ కారు వమ్మని తిరుగుతూ ఉంటుంది, అది ఇది అని అనుకున్నాం. అంబులెన్స్ అర్థం కాదు, అది పోలీసు అర్థం కాదు. సరే, అలాంటి ఊహల్లోంచి రియాలిటీకి వచ్చాక ఎక్కువగా నేను అనుకున్నది ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో దాని మీదే మనం పాకులాడాలి, వాళ్ళకి మనం సహాయం చేయాలి, వాళ్ళతోటి వెన్నంటే ఉండాలి ఎప్పుడు. ఓకే, దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. నన్ను నువ్వే ఏం మనసులో పెట్టుకోకు, నీ ఏం జరగలేదు అని ఫస్ట్ వ్యక్తి ఆయన. కలిసారా? నెక్స్ట్ రాఘవేంద్ర గారు, ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏముందయ్యా, నువ్వు ఎందుకు బాధపడి ఆరోగ్యం పోగొట్టుకుంటున్నావు, నువ్వు నవ్వించడానికి వచ్చావు, అది నీలో మేము దాన్ని వాడుకుంటాం అని చెప్పి మహానుభావుడు నెక్స్ట్ ఇమీడియట్గా నాకు, నేను వెళ్ళి కలిసిన సెకండ్ డే నాకు టికెట్ వచ్చింది. మారేడుమిల్లి వెళ్ళాను, పండుగల్లో నేను యాక్ట్ చేసి వచ్చాను. ఆయన ఆశీర్వాద బలం. తమిళ్లో బిజీగా ఉన్నాం, తెలుగులో మంచి మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాం. సో ఇంతకన్నా మనకేం కావాలి. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ట్రూలీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, మెగా ఫ్యామిలీకి నేను ఎప్పుడూ అలాగ ఉంటానండి పక్కన. అంటే ఈ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవిని కానీ రకరకాలుగా ఈ నోట్లో నాలక ఏ విధంగా తిప్పిందో అన్ని రకాలుగా ఇటు తిప్పి అటు తిప్పి మెలక తిప్పి ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టేశారు మెగా ఫ్యామిలీని. ఎస్పెషల్లీ పార్టీల పరంగా అడ్డం పెట్టుకొని పృథ్వీ ఈరోజు సైడ్ అయిపోతున్నాడానికి ఇలా క్షమాభిక్షను కోరుతున్నాడు. ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి ఏదో భిక్షాటన చేసినట్టు ఉంది, కానీ ఎక్కడ రియాలిటీ కనిపించలేదు. కొంతమంది అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కొంతమంది వాళ్ళకి రియాలిటీలో బతకట్లేదు వాళ్ళు. పృథ్వీకి వేషాలు లేక నేను అడుక్కున్నాను. పోనీ నేను అడుక్కుంటానండి. ఎవరి దగ్గర అడుక్కుంటున్నాం? మెగాస్టార్ గారి దగ్గర. ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద, ఆయన ఒప్పుకోవట్లే. నేను ఒక కార్మికుడిని, సినీ కార్మికుడిని అంటాడు ఎప్పుడైనా. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తాడేపల్లి నుంచి వచ్చింది, రంగులు వేసుకొచ్చింది. మేము మా ఊరు టౌన్ హాల్లో నిలబడితే ఏదో ఒక వేషం వేయచ్చు. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చినట్టు ఒక చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి, ఒక పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలి. మెగా ఫ్యామిలీని మనం ఎందుకు ఎప్పుడు నేను వ్యక్తిగతంగా మాట్లాడేదని చాలామంది నన్ను అలా అనుకుంటారు. పార్టీ పరంగా మాట్లాడాం. అది కూడా ఒక ఆమె అప్పుడు అధికార ప్రతినిధి ఉంది, ఆమె పేరు అనవసరం. ఆమె యామిని సరస్వతి అని, యామిని సరస్వతి తెలుగుదేశం. ఆవిడ ఏముందంటే ఆవిడ ఏదేదో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి, మరి ఆయన గురించి నువ్వు అంత నీచంగా మాట్లాడుతున్నావు, మరి నువ్వేంటి, నీ బతికేంటి అని అడిగినోడు నేనండి. ఏది ఆ పార్టీలో ఉన్నప్పుడే నేను చెప్పే ఛానల్లో కూడా, ఆ పార్టీలో ఉన్నప్పుడే ఒక నిమిషం ప్రెస్ మీట్ జరుగుతుంటే ఆపండయ్యా, హీరో ఈజ్ హీరో, హీరోకి డ్యామేజ్ జరుగుతుంటే నేను హీరో దగ్గర పనిచేస్తూ సినిమాల్లో ఉండి మేము కలామ తల్లి ముద్దు బిడ్డ అతన్ని ఏదో అంటే నేను ఎందుకు ఊరుకుంటానని చెప్పి నేను మాట్లాడా. అప్పుడు కూడా మాకు మెమోలు ఇచ్చారు. అందుకని కొంతమందికి అర్థం కాని వాళ్ళకి ఎప్పుడుగా అర్థం కాదు. నేనేమి డబ్బుల కోసం పార్టీలోకి వెళ్ళలేదండి, వేరే దీనికోసం, కారు పైన రెడ్ లైట్ కోసం వెళ్ళలేదు, గయ్యా అనే సౌండ్లకి వెళ్ళలేదు. జల్లికట్టు ఎద్దులాగా మనం ఏదో పని చెప్తే ఆ పని మీద ముందుకు దూసుకుపోయింది తప్ప, నువ్వు దూసుకెళ్తున్న టైంలోనే అడ్డుగోడలు పెడతారా అనేది నాకు అర్థం కాలేదు. ఎద్దుకు 4 కాళ్ళు ఇరిగాయా లేకపోతే ఎద్దే లేదు. ఇంకా ఎద్దుకి విషం పెట్టి చంపేస్తామని తెలిసింది, ఆ ఎద్దే సైడ్ అయిపోయింది అటు. ఓకే, ఎందుకు మనకి ఇక్కడ అనవసరం, అక్కడ
అని చెప్పి పక్క వెళ్ళిపోయింది. పృథ్వీ గారు ఒక్క మాట అయితే టు బి ఫ్రాంక్ చెప్పండి, ఈ మధ్య నేను మీద ఒక ఇంటర్వ్యూ చూశాను. చాలామంది కామెంట్స్లో ఏం మాట్లాడారంటే, బయట కామెంట్స్ కూడా, క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చారా లేకపోతే ఆన్సర్స్ కూడా వాళ్ళు ఇచ్చారా? ఎవరెవరండి ఇప్పుడు రెడ్డి గారు పృథ్వీరెడ్డి గారు అని అంటే ఈ క్వశ్చన్స్ లేవు, ఈ ఆన్సర్స్ లేవు, ఏమీ లేవు. ఎవడో అసలు దేవుడే అతను, దేవుడు మావాడు. ఇప్పుడు మీరు పాట పెట్టారు, వచ్చాడయ్యా స్వామి అనే, అంతే. ఆ రకంగా ఉండేది రేంజ్. నేను రెడ్డి కాదు. ఈడి ఏదో పని చేస్తున్నాడు, తమలపాకులు సున్నం లాగినట్లు లాగే కిల్లు వేశారు, నవ్వులేశారు, ఊసేశారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఆన్సర్లు క్వశ్చన్ పేపర్లు ఎప్పుడో లేదు. ఒకసారి ఛీ అనుకుని బయటకు వచ్చాక ఇంకా ఆడ క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. పోనీ నువ్వు అంత ఇదిగా పృథ్వీరాజు క్వశ్చన్లు ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కామెంట్లో ఉంటే, మరి నాకు కోట్లాది డబ్బులు ఇవ్వండి, నేను నష్టపోయిన డబ్బులు ఇవ్వండి. పోనీ నేను సినిమా రంగంలో నాకేమన్నా 10 వేషాలు ఇచ్చారా? ఈడికేమన్నా మనం 5-6 కోట్లు ఇద్దాం, వీడిని కాపాడదాం. అంతెందుకు సార్, ఒకటే చెబుతాను, కరోనాలో నేను చచ్చిపోతుంటే ఒకడు పలకరించిన వాళ్ళు లేడు, ఇంకేంటంటే వాళ్ళు నా క్వశ్చన్లు ఆన్సర్లు ఇచ్చేది. వైసీపీలో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నప్పుడు ఉన్నారు. బాలరెడ్డి పృథ్వీరాజ్ 30 years ఇండస్ట్రీ పృథ్వీకి ఇచ్చినంత విలువ ఆ పార్టీలో ఏ సినిమా వ్యక్తికి కూడా ఇవ్వలేదు అనే మాట వాస్తవం కాదా? ఒక్క సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎదురు కూర్చుని మాట్లాడేవాళ్ళు. ఎస్విబిసి చైర్మన్ నీకు ఇస్తాను వెళ్ళండి అన్నారు. అసలు ఎస్విబిసి చైర్మన్ అంటే ఏంటి? ఇక్కడ రాఘవేంద్ర గారు ఏం చేశారు గతంలో పెద్ద ఆయన, మనం ఏం చేయాలి? ఆయనేమో దర్శకేంద్రుడు, ఆయన చూస్తూ మనం పెరిగాం. ఆయనకి నాకు మధ్య కూడా గొడవలు పెట్టేశారు. మధ్యలో చిన్న మెరుపులేసి ఇటు సగం ఎడగొట్టి సగం ఆయన ఎడగొట్టారు. అలాగా వెళ్ళి అవన్నీ నేర్చుకోవటానికి 3 నెలలు పట్టిందండి. 3 నెలల్లో బ్రహ్మోత్సవాలు, అద్భుతంగా బ్రహ్మోత్సవాలు చూసాం. ఎప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మీడియాలో ఎవరికైనా ఒక పేరు వస్తే ఆ పేరు మీదే కంటిన్యూ అవుతుంటుంది లైఫ్. 30 years పృథ్వీ, గరుడు సేవ జరుగుతుంది, లక్షల జనం. నేను మైక్ తీసుకుని స్వామివారి దీక్షలో ఉన్నా సంవత్సరంన్నర. అందరూ గోవిందా అనండి అయ్యా గోవిందా అనండి అంటే వాళ్ళు 30 years నడుస్తుంటే మనం ఏం చేస్తాం? అది పక్కన భజన పరులంతా ఏమండే చూడండి ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ చేసుకోవటం ఏంట్రా నాకు అర్థం కాదు. నాకు వచ్చిన సినిమాల్లో పేరు అది చూడబట్టే రాజకీయాలకు మీరు పిలిచింది. నేను బ్రహ్మోత్సవాలప్పుడు నేను పబ్లిసిటీ చేసుకోవటం అంటే ఎగూస్ అండి. ఒక వరలో 2 కత్తులు ఎమ్మడవు, ఇష్టం లేదు చాలామందికి. చేసి బయటికి పంపించారు. బయటికి పంపించారా? బయటికి పంపించాల్సి వచ్చిందా? పంపించాల్సిన దానికి ప్రధాన కారకులు కాబట్టి బయటికి రావాల్సి వచ్చిందా? అసలు వాళ్ళు పంపించలేదు, నేను బయటికి రావాల్సిన అవసరం లేదు. సంవత్సరంన్నర దీక్షలు. ఇంకా నేను ప్రెస్ క్లబ్లో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వెంకటేశ్వరం దీక్షలోనే ఉన్నాను. నేనే రిజైన్ చేసేసి అక్కడ పాడేశాను కాగితం. దీని మీద నిష్పాక్షపాతమైన చర్య చేయండి, ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి హూ ఇస్ ద కల్ప్రిట్ అని. నా అవసరం లేదండి, వాడేశారు. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. ఓకే, అయిపోయింది. బయటకు వచ్చాం. బయటకు వచ్చేసి పోనీ నేను ఇంకోటి కూడా బయటకు వచ్చేసామండి, సరే అయిపోయింది. ఇది ఎవరికి తెలియలేదు ఇక్కడ చెప్తున్నా. ఫస్ట్ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నిన్న పిలిచారు. సరే వీడు అలాంటి వాడు అని అంటే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్లో అయ్యా 33వ కార్పొరేటర్ చాలా మంచివాడు, మనవాడు, ఆదర్శవంతుడు, విద్యావంతుడు, వారికి ఓటేయండి అని మరి ఇవన్నీ తిప్పారుగా 2 జిల్లాల్లో. మరి అప్పుడేంటి, అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ? అదే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది, వాట్ ఈజ్ దే అనేది అందరికీ తెలుసు. అంటే ఒకటి చెప్పండి పృథ్వీ గారు, నేను ఒక 2 డైలాగ్స్ చెప్తాను, అడగండి. అది మీరు చెప్పిన డైలాగా లేకపోతే మీ వాయిస్ని డబ్బింగ్ చేశారా అనేది? ఒకటేనండి, ఒకటి. నేను చెప్పే వెనక నుంచి వచ్చి వాటేసుకుంటాను, ఇంకోటి బెండ్ అవుతావా పైకి వచ్చి ఎక్కుతాను. ఈ 2 మీ వాయిస్ కావా లేకపోతే డబ్బింగ్ చేశారా? మరీ దారుణమైన మాటలు. బెండ్ అవుతావా పైనుంచి ఎక్కుతావు, వెనక నుంచి వచ్చి పట్టుకో, లేవండి. నేను మామూలుగా నాకు ఊత పదం ఏంటంటే అదాటిని వస్తే ఏం చేస్తారు. నేను చెక్ చేస్తున్నాను మొత్తం ఎస్విబిసి అంతా. మేము తాడేపల్లి నుంచి వచ్చాం కాబట్టి మాకు పక్కన కొంచెం విలేజ్ మాటలు ఉంటాయి. అదాటిని వస్తే ఏం చేస్తాం. ఇప్పుడు మీరు అన్న 2వ మాట మరీ దారుణంగా ఉంది. ఏంటది? అంటే అది మీ కాల్లో ఉంది కాబట్టి నేను అడిగాను. ఇవన్నీ
చాలా దారుణమైన మ్యాటర్స్ అవి. పోనీ ఉంటే సరే ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకుందాం, సరే మాట్లాడాడు పృథ్వీరాజే అనుకుందాం. మాట్లాడుకున్నప్పుడు ఆమెన్న నాతో ఇలా మాట్లాడాడని చెప్పాలి కదా. ఇవే పృథ్వీరాజు ఒకటిదే పైకి లేపి చూపించారు అలాగా. మరి ఆమె వచ్చి అక్కడ ఆడియో మరి ఇంకో మాటలు వినపడలేదు మీకు. వర్షంలో వచ్చి నేను నిలబడ్డాను ఆఫీస్ ముందు, మీరు త్వరగా రావాలండి ఆఫీస్ ముందు నిలబడ్డానని. అవి ఎందుకమ్మా పృథ్వీరాజుని అంత డ్యామేజ్ చేశారని ఎవడు అడగలేదు. అప్పుడు అక్కడ వీడు ఉండకూడదు, బయటికి దోశాలి. ఇది దీనికి సమాధానం ఏంటి చెప్పండి. పోనీ నేను మీరు అన్నట్టు నేనేమన్నా ఎప్పుడైనా సెక్షువల్ హెరాస్మెంటు, సెక్షువల్ పనిష్మెంట్ అంటే ఏంటంటే మనం చాలా టీవీలో చూసుంటాం. ఇటో క్లిప్ వేసి మధ్యలో ఆడియో సంభాషణ. ఒక ఎస్పీ గారు ఒక మహిళ స్టేషన్కి వస్తే ఇలా మాట్లాడారు, అమ్మ నాకు ఇలాంటివి నచ్చవండి, నాకు మీరు ఇలా చేస్తే బాగాలేదండి, లేదు నువ్వు ఇలాగ ఉంటేనే నేను నీ పని చేసి పెడతా అన్నవి సెక్షువల్ హెరాస్మెంట్ల కింద వస్తాయి. ఏ జడ్జి అయినా నాకు చెప్పింది ఏంటంటే నాన్ బైలబుల్ వారెంట్ వేయొచ్చు అంట దాని మీద. బట్ ఐ ఆమ్ ద పార్టీలో నేను ఒక ముఖ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో నేను ఏం చేయగలుగుతానండి. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏమీ లేదు, నోటి దూల, అహంకారం, అవన్నీ కరోనాకి వచ్చాక అన్నీ మొత్తం తుడిచి మనం ఏంటి అసలు ఆ రోజే మనం గట్టిగా మాట్లాడుంటే అసలు ఈ రోజు ఇలా ఉండేది కాదు. ఎవడ బట్టి ఆడ మాట్లాడుతాను. నేను సినిమాల్లో పెట్టేసాను అవి కూడా కామెడీగా. శ్రీధర సిప్పాన్న గారి డైరెక్షన్లో అల్లుడు వేరే లెవెల్లో దాంట్లో పెట్టేసాం. అది ఇది ఇప్పుడు మేము 3వ నెలలోనే మీ సుమన్ టీవీ ద్వారా చెప్తున్నాం, 3rd month అవ్వంగానే సార్ ఇక్కడ పని చేయలేకపోతున్నాం, ఏ క్షణానైనా నా మీద ఏదైనా కుట్ర జరిగి బయటికి పంపించేటానికి సంసిద్ధులే ఉన్నారు దాంట్లో ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు. ఇదిగోండి దోజ్ హూ ఆర్ బిలాంగింగ్ టు సమ్ అదర్ పార్టీస్ అని 36 మంది నోట్ చేసి నవీన్ అనే వ్యక్తి, ఆ ఎస్యూబీసీలో ఉన్న వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చారు ప్రముఖులకి, ఆ పెద్దలకి. మరి అప్పుడు అర్థం చేసుకోవాలి కదండి. ఇది జరిగి మహా అంటే 9 నెలల ఉద్యమం, స్పష్టమైన ఒక జన్మనివ్వటానికి తల్లి. నాకు 6 నెలల్లోనే అబర్షన్ చేశారు, పంపించారు. తిరుపతిలో జనం ఎలా అంటే తిరుమల గురించి నేను మాట్లాడతా. తిరుపతి మనం నిలబడితే బట్టలు ఇప్పేస్తారంట, మనం చూసుకోవాలి బట్టలు ఇప్పేస్తారు అంతే. అందుకే నేను తిరుపతిలో అసలు అడుగు పెట్టట్లేదు. నేను అక్కడి నుంచి అలా కారులో పైకి వెళ్ళిపోతాం కానీ దర్శనానికి కింద. అది ఇలాంటి ప్లాన్లు దేనికి? నేనేమన్నా మీ ఎంపీ సీట్లకు పోటీయా, మీ గనులకి పోటీయా, మీ వ్యాపారాలకు పోటీయా, మీ ఇదికి పోటీయా? అదే మరి ఏమీ కాదే. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, అంగబలం లేదు, అర్థబలం లేదు. నా వాళ్ళే నాకు వేసేసారు దెబ్బ. ఇక్కడ మీకు అర్థం అవట్లే. వీడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఇవ్వకూడదే నాతో పాటు జరిగారు. లాస్ట్లో పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. సినిమా వల్ల లేకపోతే సినిమా వాళ్ళు ఉన్నారు, వెనకాల తిరిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎవరూ లేరండి. అక్కడ ఇప్పుడు మీ పార్టీలో ఈ నుంచి ఉన్న సినిమా వాళ్ళు ఉన్నారు. 4-5 ఉంది. 4-5 వీళ్ళు పేర్లు ఇవి. ఆలీ గారు ఇవి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా బ్యాచ్లు. వీళ్ళందరూ కలిసి వాడు ఇలాగంటే ఒకటేనండి నేను నమ్మింది. అంటే రాజకీయంలో ఇంత దరిద్రం ఉంటుందని నేను అనుకోలే. లేకపోతే నేనెందుకు 3వ నెలలోనే నేను వద్దంటే రాజీనామా అక్కడ పాడేసేసి యాక్సెప్ట్ చేసి ఉంటే బయటికి పోయి ఉండాను. ఈ దరిద్రమైన పెంటలన్నీ మాకు ఉండేవి కావు. ఇలాగ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సరే అయిపోయింది. వాట్ అబౌట్ అంబటి రాంబాబు గారు? ఒక ఆయన అంటాడు దాంట్లో లీడరు, అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా పృథ్వీరాజు గారికి అంటాడు ఒకడు వేసుకొని తీసుకుని. ఏం డైలాగ్ అంబటి గారు? ఏంటమ్మా సుజాత సుగుణ ఎవరో ఇద్దరు ఏంటి గంట ఏం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారులేండి. అదే ఏం చేస్తారని, ఏదో తలంటి ఏదో అన్నం పెడతారు, అంతకుమించి ఏం చేయరా అంత ఇదిగా ఉంటే వాళ్ళ మీద మాట్లాడితే ఏముండదు అక్కడ. బ్రహ్మాండం ఉంటుంది అక్కడ రెవల్యూషన్. మళ్ళీ అక్కడికి వెళ్తే వైజాగ్ వెళ్తే అవంతి శ్రీనివాస్ గారు అరగంటలో వచ్చి అన్నారు. అరగంట ఏంటి నేను రానంటే, అరగంటలో నువ్వు రా, నువ్వు రా అన్నారు. మరి వాళ్ళ మీద ఏది? అంటే అంబడికి అవంతికి గోరంట్లకు జరిగిన న్యాయం ఆ పార్టీలో
30 years పృథ్వీకి జరగలేదంటారు. సార్ ఒకటేనండి, వాడు అంటే నేను చేసింది అన్యాయమే కానీ నాకు న్యాయం జరగలేదంటారు మీరు, లేకపోతే నేనేమి అన్యాయం చేసింది చేసింది? నేను అన్యాయం చేస్తే ఇప్పుడు ఎప్పుడైనా సరే మీ సుమన్ టీవీ మీ ఎండి గారు ఎవరో నాకు తెలియదు, పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళని. అన్యాయం అంటే ఏంటంటే నేనేమన్నా అమ్మాయిని ఏమన్నా సెక్సువల్ హెరాస్మెంట్ చేసామా, సెక్సువల్గా పాడు చేసామా, లేకపోతే అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని మేమేం చేసామా? ఏమీ లేదే. ప్రతి అడ్డమైన నా కొడుకు మాట్లాడటం దీని మీద. పృథ్వీరాజు సినిమాల్లో లేడు, ఈ పార్టీకి వచ్చి తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వదిలేసామనుకోండి బయటికి. పోగిరి సినిమాలో చూడండి, గదిలో పెట్టేసి రౌడీలు ఇలా ఇలా చింపేసుకుని బయటకు వచ్చి నువ్వు రేపు అయిపోయి పో అంటారు. అది రేపు అయిందో లేదో ఎవరికి తెలియదు. ఇప్పుడు మన పొజిషన్ అదేనా? అది అలా చేశారు. సో ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఆమె కనుక్కున్నారు అసలు? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక అర్హులకి, దోజ్ హూ ఆర్ సఫరింగ్ ఫుడ్కి బ్రహ్మాండంగా చదువుకునే ఉద్యోగాలు లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో ఏదైనా ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. ఆయన అధినాయకుడు చెప్పిన మాట, సీఎం గారు చెప్పిన మాట. సరే కాంట్రాక్ట్ బేస్ అంటే ఏంటంటే వారానికి వాళ్ళకి అంతా కలిపి 2000, 2500, 3000, 3500 శాలరీ. ఇది ఎక్కడి నుంచి బయటోడికి ఎవడిచ్చాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు. ఇంకేంటి ఇంకా పోనీ బయటోడికి ఇచ్చేసాడు జాబులు. ఇప్పుడు అలిపిరి దగ్గర చిన్న స్టిక్కర్ వేస్తారు, వాళ్ళకి ఎంత వస్తుందండి? రోజుకి 200, 300 ఇస్తారంట అంతే. అలాంటి వాళ్ళకి ఇచ్చామండి. అలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయింది. కాంట్రాక్ట్ అయిపోయాక వాళ్ళకి పంపించేస్తారు బయటికి, ఎక్కడైనా ఉండేది అది. అంటే పృథ్వీరాజు గారు మీ ఉద్యోగాలు తీసాడని అదొకటి పెట్టారు నా మీద. అలాగే నేనేమండి ఇక్కడ ఊరికి ఏమన్నా ఇక్కడ సంతకం పెట్టనంటే పెట్టడమే అంతే. నా కార్లు నేనేమనుకున్నానంటే మీరు అన్నారు కదా ఫస్ట్ ఎర్ర బల్బు ఇవన్నారంటే సరే ఫార్చునర్ కొన్నాం కదా, ఏదో చైర్మన్ ఇచ్చారు, ఒరే చూడండిరా మన ప్రతాపం చూపించండి అంటే మా వాడు ఏం చేశాడంటే డ్రైవరు కింద ఎస్యూబీసీ చైర్మన్, దానికి లైట్లు గీట్లు పెట్టి ఫార్చునర్ అక్కడ ఒక బండి ఏమో ఇక్కడ పెట్టుకున్నాం. ప్రోటోకాల్ నాదే వాడాం బండి, వాళ్ళ దగ్గర మేము ఆశించాల. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీకి ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ అయింది పార్టీ. ఏం హెల్ప్ అయిందండి? డబ్బులు కూడా తీరిపోయాయి, కొన్ని కోట్లు సంపాదించుకున్నారన్నమాట. 200 కోట్లు 100 కోట్లు వచ్చాను నేను, మా ఆవిడ, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ లెక్క పెట్టాక దగ్గర 9 నెలలు పట్టిందండి. ఎవడండి ఆ మాట అంది? సో 30 years పృథ్వీ గారు. Yes. సో మీకు కూడా మధ్య మధ్యలో బోరు కొట్టకుండా హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ షోకి వచ్చారు కాబట్టి చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు. కొంచెం చిన్న బ్రేక్ ఇస్తాను అనమాట. అలాగే అండి. సో మా టీం ఏదో ప్లాన్ చేశారంట, ఆ గెస్ట్ నేమ్ ఏంటో నేను యాక్ట్ చేసి చూపిస్తాను, మీరు యాక్ట్ చేసి చూపిస్తే నేను చెప్తాను. ఓకే అండి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇప్పుడు ఆయన మీద నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన గురించి కూడా చెప్పాను. విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఓకే, 2020 విజన్ అంటే అప్పుడు ఏదో అనుకునేవాళ్ళం, పిల్ల చేష్టలు మావన్నీ. ఏదో ఎవరో సింగర్ తోటి పాట పాడించమంటే 2019 ఎలక్షన్లో నువ్వే పాడు బ్రహ్మాండం అది ఇదని చెప్పారు. నిజంగా సుమన్ టీవీ తరఫున చంద్రబాబు గారికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. అయ్యా మీరు యు ఆర్ ద గ్రేట్ మ్యాన్. చంద్రబాబు గారు ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. సో ఆయన స్పీచ్ల్లో కూడా 14 ఏళ్ళు అలాగే లోకేష్ గారి గురించి ఏదో ఎలక్షన్ అప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నాం. అవన్నీ నాన్నగారిని ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి మీరే చెప్పాలి లోకేష్ గారు సుమన్ టీవీ ద్వారా. అది ఎక్కడైనా సరే అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఉండేవారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఎందుకయ్యా నవ్వుతున్నావు, ఈ టైపులో ఉండే. తప్పకుండా ఇస్తాను తమ్ముడు. అల్లు అర్జున్, యా సూపర్. అల్లు అర్జున్ గారితో పరుగు, తర్వాత బోయపాటి శ్రీను గారి సినిమా అంటే ఒకటి సరైనోడు, ఆయనతో యాక్ట్ చేస్తాను. నిజంగా హార్ట్ఫుల్ మ్యాన్ అంటే ఆయన. నిజంగా అల్లు రామలింగయ్య గారికి నిజమైన వారసుడు అల్లు అర్జున్ గారు. ఓకే, నిజంగా ఆ డ్యాన్సులు ఇది దేనికైనా ఒక క్యారెక్టర్లో ఒక మిలిటరీ అంటే ఒక మిలిటరీ టైప్లో ఒక ఇప్పుడు బాంబేలో ఎరగదీసేస్తుందండి సినిమా.
మహారాష్ట్ర పీపుల్ చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్. అవును. మహారాష్ట్రలో మీకు ఎయిర్పోర్ట్ దిగాక కొంచెం ఇంటీరియర్కి వస్తే ఆటోలు గీటోలు ఉంటాయి, అందరూ గెడ్డాలు ఇలా జుట్లు గిట్లు ఉంటాయి మాట. ఏదైనా మాట్లాడినా కూడా యా అని అంటుంటారు. వాళ్ళకి ఒక సినిమా కావాలి మాకు, ఇలా మాస్లో ఒక సినిమా. కరెక్ట్ రైట్ టైంలో పుష్ప పడింది. ఇప్పటికీ ఎక్కడ ట్యాక్సీల్లో విన్నా, ఎక్కడ క్యాబుల్లో విన్నా అల్లు అర్జున్ గారి డైలాగ్స్, పుష్ప సాంగ్సే. సో ఇస్ గ్రేట్ మ్యాన్ బన్నీ. మీ కామెడీ గురించి ఎప్పుడైనా చెప్తారా సెట్లో? చెప్తారండి. ఏమన్నా 30 years అని అంటారు బాగా. సూపర్. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ చిప్పు దొబ్బిన కాడి నుంచి అటు పాలిటిక్స్ పోయాం కదా. మళ్ళీ ఈసారి కలిసి చేయాలండి. ఈసారి కొంచెం బ్రాండెడ్ చిప్పు, ఫారెన్ నుంచి తెప్పించిన చిప్పు చెప్పి పెట్టేశారండి. పెట్టేసావా? సూపర్. రాఘవేంద్ర గారు పెట్టేశారు ఆ చిప్పు. ఓకే, సూపర్. ఎస్. నెక్స్ట్ గెస్ట్ అమలాపురం పవన్ కళ్యాణ్. పవన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేశారు. మీకు చాలాసార్లు పాదయాత్ర, మొత్తం 11 ఏళ్ళు ఉన్నాం కూడా. ఓకే. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మైక్ తోటి కొట్టడం ఒక సిగ్నేచర్ మార్కు. ఇలా కొట్టి వైజాగ్ అని అరవటం ఆయన మ్యాండేటరీ. సో పార్టీలు మారినప్పుడు కూడా మనకంటూ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట ఎవరితో అయినా. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎలా సారీ చెప్పారో, అలా జగన్మోహన్ రెడ్డి గారితో ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి ఆయనంతా ఆయన కూర్చోబెట్టి ఎస్వీబీసీ చైర్మన్ మీరు తీసుకుంటున్నారని కూడా చెప్పారు మీకు ఆయనే. ఆయనతో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్పారు? అంటే మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ప్రపంచంలో ఎవరికి దక్కనటువంటి ఒక అద్భుతమైన అదృష్టం ఒక 4 నెలలు నాకు దక్కిందండి. వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు మీరు ఎలాగ ఉన్నారో అక్కడ స్వామి ఎదురుగుండా ఇక్కడ నేనే. అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని సంవత్సరాలు వెళ్తే రండి ఇలాగ లాగేస్తారు అంతే, ఎక్కువసేపు నిలబడే అవకాశం లేదు. కొన్ని సినిమా యాక్టర్ అయ్యాక వెళ్తే 30 years డాలర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు అలా వచ్చి అక్కడ కనపడి చూడరా జాగ్రత్తగా చూడు, అదే అమ్మ స్వామిని చూడండి, కళ్ళు మూసుకోవద్దని చెప్తారు. ఓకే. అక్కడ వరకు కొంచెం, తర్వాత L1 దర్శనం, అబ్బో పర్వాలేదు జీవితం అనుకున్నాను. తర్వాత ఇది ఇలా గంటలు అక్కడ పూజారులు ఎవరో మాట్లాడేవారు కదా, అలా కూర్చుని ఉండాను, అది అన్నం పెట్టుకున్నాను. అదొక గొప్ప అదృష్టం నాకు. ఓకే. నాలో ఉన్న స్పీకరు మాట్లాడేదానికి వైసీపీ పార్టీ అనేది ఒక అంతే సూపర్ ఒక స్పీకర్. లేచి కూడా యాక్ట్ చేసి చెప్పచ్చు. ఎన్టీఆర్ గారు కాదు, ఇప్పుడు మీకు అన్నీ క్యూ చెప్పకూడదు కానీ ఇలా కూర్చుని ఒక లేడీ కొట్టి అని ఒక డైలాగ్ చెప్తుంది. లేడీయా? ఈ తాడేపల్లిగూడెం కాదురా, పృథ్వీ అడ్డా. పృథ్వీ అడ్డా హీరోయిన్ కదా, సావిత్రి. ఇంకొక చిన్న క్లూ, పృథ్వీ అడ్డానా? నన్నేమీ చేయలేవురా, అనుష్క. సూపర్. భాగమతి అడ్డా అంటది కదా, అది అది అనుష్కతో కలిసి యాక్ట్ చేశారు కదా. చేశానండి. నాకు మెమరబుల్ ఏంటంటే అరుంధతిలో నేను నరేంద్ర అనే ఒక ఆర్టిస్టు గుడివాడలోనే ఉంటున్నాడు ఎప్పుడైనా. మేమిద్దరం మేనమామల కింద యాక్ట్ చేసాం ఆ సినిమాలో. తర్వాత వేదం అనే సినిమాలో నేను బ్యాడ్ పోలీస్ ఆఫీసరు. డిసెంబర్ నెల మంచి ఫిలిం సిటీలో షూటింగ్, వణుకుతున్నారు అందరూ చలికి. నాకు ఇలాగ మల్లెపూలు అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక హెడ్ నిలబడి ఉంటుంది. అక్కడ ఉండి ఈ ఒక్కరోజు వదిలేయండి అంటే, ఈ ఒక్కరోజు పక్కన పెట్టు, ఈరోజు నాకు కావాలంటాడు. లోపలికి వెళ్ళంగానే కర్పూరం ఎక్కడ రమ్మంటే లోపల ఉందంట. తెలంగాణ వీడు వెళ్ళి క్రిష్ గారు ఇలా వెళ్ళి ఇలా పట్టుకుని ఒక్కొక్కటి ఇలా తీయాలంట ఈ రింగులు ఇవన్నీ. సార్ నాకేమో చెమటలు, నిజంగా చెమటలండి. ఇవి సార్ హీరోలు రొమాన్స్ అవి ఎలా చేస్తారు నాకు తెలియదు కానీ నా వల్ల కాదు. రొమాన్స్ చాలా వైల్డ్గా ఉంటుంది సార్. నా మహానుభావ, నేను చేయలేను.
అంటే ఏదో 2 రోజులు చేసి మా అమ్మ అనిపించారు అది. ఓకే. తర్వాత ఆమెను ఎత్తుకెళ్ళి ఇలా బెడ్ మీద వేయాలంటే ఊరని ఆయన ఇవన్నీ ఏంటి సార్ అంటే అవన్నీ సెన్సార్ ఆమె చక్కగా కత్తిరించి అక్కడ పెట్టి పందిరి మంచం పక్కన నేను, ఇక్కడేమో అనుష్క గారు ఏదో మాట్లాడుతూ ఉంటే ఆవిడ గుండెలో ఒకటి ఇప్పుతుంటుంది, నోట్లో అప్పుడు ట్యాబ్లెట్ పడిపోయి ఉంటుంది. అలా పడిపోవటం అదొక అనుభవం ఆమెతోటి. నిజంగా చాలా మంచి ఆవిడ, హృదయం ఉన్న మనిషి. ఇది ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ సూపర్. ఇప్పుడు మీరు 30 years జనసేన కాబట్టి పృథ్వీ ఏం చెప్తారు? సూపర్ బండి. పేదవాడి కోసం అధికారం ఉన్నా లేకపోయినా నాకు అధికారం అనేది, పదవి అనేది తృణప్రాయం. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా యొక్క లక్ష్యం. దానికోసం నేను తెగించి వచ్చాను. అవసరమైతే ఎవరూ భయపడకండి, నా అంతటి నేను ఆహుతైనా అయిపోతాను, కానీ ఇట్ ఈస్ డిసైడ్. ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినా నా దగ్గరికి ఎలక్షన్ కోసం అయితే మటుకు రావద్దు, పని చేయడం కోసం అయితే రండి. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ జీ. ఇది కొత్త చిప్ వేసుకున్న తర్వాత చెప్పిండే కదా, పాత చిప్ పాత కాదు, పాత లేవు, ఇంకా మెమరీ డిజాల్వ్, అది అయిపోయింది. అది జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నేను ఒకటే చెప్పానండి, ఎమ్మెల్యేగా అటువంటి చేయనండి. పక్కన ఆయన పక్కన ఉండే మనం ఏదైతే మాట్లాడాలనుకున్నామో ఆ మైక్ పట్టుకుని పవన్ గారి కోసం ఆయనతోటి అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. గబ్బర్ సింగ్ లేరా కూర్చో అక్కడ నిలబడి ఉంటామంటే అన్న, అదే ఆయన నోటంటే ఆయన నేను లాస్ట్లో అరెస్ట్ చేయాలి అది కోర్టులో పెట్టాలి, కానీ ఈ పేల్చడాలు ఏంటంటే ధనాన్ని పేలుస్తాడు, పారిపోతుంటారు 30 years అని అంటాడు ఆయన. అది బాగా నాకు ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా ఒక ఫుల్ లెంగ్త్ సీన్ చేసిన విపరీతంగా పేరు వచ్చింది. తర్వాత అత్తారింటికి దారేది నేను ఆయనతో పాటు, బాబు ఇక్కడ అసలు ఆడికి నాకు అసలు సంబంధం లేదు, పెళ్ళికి వస్తున్నట్టు కార్డు ఇచ్చారు, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి. ఇట్లానే చెప్పారు. అలాగే నేను మటన్ పెడతాను ఆయన చాలా బాగా. తర్వాత కాటమరాయుడు అప్పుడు అన్నారు ఒక మాట, ఆయన ఏదో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళం మధ్యలో, అప్పుడు ఈ వైసీపీలు గీసీపీలు ఏమి లేవు. మీరు స్ఫురద్రూపండి, తీక్షణమైన చూపులు. పృథ్వీ గారు రాజకీయాల గురించి బాగా మాట్లాడతారబ్బా. ఏమో బాబు. తర్వాత ఇవన్నీ జరిగినాయి మధ్యలో. తర్వాత ఇప్పుడు చిప్పు దొబ్బింది, కొత్త చిప్పు వేసుకున్నాం. కొత్త చిప్పు నా భావం మొత్తం 2వ తారీఖున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నోకరాజు గారని ఒక హార్డ్ కోర్ ఫ్యాను, ఆయన నేను కలిసి రాసాం ఒక పాట, అది వీడియో కూడా చేసాం. 2-3 రోజులు బయటకు వస్తుంది, అది కూడా రిలీజ్ చేస్తాం. ఇప్పుడు పూర్తిగా జనసేనాని కనపడుతున్నాడు. అంతే అండి. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకోటి ఉంది, నాగబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రేమకు దాసోహం మెగా కుటుంబం. ప్రేమించేవాడు ఆడే ఎలాంటి వాడైనా ఎంతటి వాడైనా వాడిని దగ్గరికి తీసుకుంటాడు. శత్రువు అంటే దేర్ ఈజ్ సమ్ లిమిట్స్. పవన్ కళ్యాణ్ గారి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రేంజ్లోనే చూస్తాడు శత్రువుని. ఇలా చిన్న గోలికాయలు ఆడేవాడు వీళ్ళు ఆడే శత్రువులు కదా, ఒక రేంజ్ ఉండాలి శత్రుత్వానికి కూడా. ప్రేమకి దాసోహం. ఎందుకు ప్రతిపక్షం కాదు కదా, శత్రువు ఎందుకు అవుతాడు ఆయనకి? అంటే మామూలుగా ఆయనకి సమవుజ్జి అని. సూపర్. ఎక్కువ తీగ తెగిపోయింది. ఇది కొంచెం కష్టమైంది, కానీ కష్టమైందా? ఏం రాశారా బాబు? తెగిద్ది వీణ. సునీల్ కదండి వీణ, అది సునీల్ది వేరే డ్యాన్సు. ఈవిడ కళ్ళతోటే అభినయం చేస్తుంది. వాణిశ్రీ కళ్ళతోటే అభినయం. కృష్ణకుమారి ఆమె అభినయం, ఆమె ఎంత లావుగా ఉన్నా అద్భుతమైన అభినయం. ఎంత లావుగా ఉన్నా దాంట్లో మా గురువు గారు ఉన్నారు, సూర్యకాంతం. వివాహ భోజనం వింతైన వంటకం. సావిత్రి గారు లెజెండరీ యాక్ట్రెస్ అండి, చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా
ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ డాక్టర్ చక్రవర్తిలో ఇప్పుడైతే చాలా కష్టం అండి, ఇంకెప్పటికీ లేదు అది. డాక్టర్ చక్రవర్తిలో నాగేశ్వరరావు గారు, ఇది జగ్గయ్య గారు హస్బెండ్, నాగేశ్వరరావు గారు ఆమెని చెల్లెలు కింద చూస్తుంటే అది లాస్ట్ వరకు ఎక్స్పోజ్ కాదు. దాంతో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి మధ్యలో, ఈయన ఏమైనా లవ్ చేస్తున్నాడా అని వాళ్ళ హస్బెండ్ అనుకుంటాడు. ఆయన జగ్గయ్య గారిని ఊహించుకుంటూ నీవు లేకవేనా పలుకలేనన్నది, నీవు రాక రాదా నిద్రలేనన్నది అనే పాట ఆ మెట్లు దిగి వచ్చాక కారిడార్లో అలా కూర్చుంటుంది, మెట్ల దగ్గర ఆ చిన్న ఇలా ఉంటాయి రెండు, ఓకే, అక్కడే పెట్టేసి టైటిల్ రోజు పాట అంతా తీశారండి. నేను చాలామందిని అడిగా పెద్ద పెద్ద డైరెక్టర్లని, అప్పట్లో ఎక్స్ప్రెషన్స్ ఉండేవి, ఇప్పట్లో ఎక్స్ప్రెషన్స్ లేవు కాబట్టి అంతంత వైడ్లు పెడుతున్నారు అంతే తేడా. అంతే. మహానటి సావిత్రి. సూపర్. యా, నెక్స్ట్ ఇంకెందుందిరా బాబు? ఇది ఇంకెంత మీకు అర్థమై ఉంటుంది. సునీల్. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి సునీల్ అయినా? ఇలా ఉంటాడండి ఆయన, పెద్ద ఆయన. ఓకే, కూర్చుని. ఎన్టీఆర్ గారు పెద్ద ఆయన, అప్పట్లో పెద్ద ఆయన. ఓకే, ఇప్పుడు పెద్ద ఆయన. ఇప్పుడు పెద్ద ఆయన. ఇప్పుడు పెద్ద ఆయన అంటే హీరోలలో పెద్ద, లేకపోతే ఆయన డైలాగ్ ఉంది, అల్లు అర్జున్. ఆయన పెద్ద ఆయన కూడా వస్తున్నాడు, కుర్రోడే కదా. డాన్స్లో మీరు చెప్తాను, డాన్స్లో ఈయన కొట్టేవాళ్ళు లేదు, నటరాజు ఇతను. నటరాజు ఇతను జూనియర్ ఎన్టీఆర్ కాదండి. చిరంజీవి గారు. మీకు మాకు అందరికి ఫేవరెట్ హీరో. ఎస్, నా గుండెకాయ. ఎస్, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనతోటి కూడా నేను మంచి సినిమాలు చేశాను, ఒక 2-3 సినిమాలు చేశాను. ఆయన బాగా బాగా మాట్లాడతాడు. ఇప్పుడు చిప్పు అంతా రాఘవేంద్ర గారు పెట్టారు కాబట్టి ఇంకా పెద్ద సినిమాల్లోకి పిలుస్తారు. ఇంకా సూపర్. ఇంకేమున్నాయి? 3 ఉన్నాయా? ఎస్ ప్లీజ్. ఇంకా చతుర్ సముద్ర వేలావలతో వసుందర జయించవచ్చు, కానీ ఆడదాన్ని జయించడం అసాధ్యం. అసాధ్యం బాలయ్య బాబు. కాదు కాదు, అవునా? ఆ మహిళ, నీ నీ పక్కన ఉన్న మహిళ ఎవరంటే ఆమె పాండవుల ధర్మపత్ని. ఆయన ధర్మపత్ని అయితే మాకేమి, ఆ మగువును మదిరితో మా మందిరానికి. ఇంకేదన్నా బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి. క్యారెక్టర్ ఆర్టిస్టు ఎస్వి రంగారావు గారు, మీరు పాడిన పాట. సూపర్. ఎస్, లేదు అంటే ఆయనతోటి మనకి అనుబంధం లేదు, మనం అప్పుడు ఏ బొడ్డోడమై ఉంటాం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఈయన గురించి ఏం చెప్పాలి సార్? ఈయన ఎక్కడుంటే అక్కడ బ్రహ్మాండమైన అతిథి భోజనాలు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల దర్బార్లా ఉంటుంది. కృష్ణరాజు గారు తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రభాస్. అంతే. సూపర్. గ్రేట్ మ్యాన్. ఇప్పుడు ఇద్దరం ఆయనతోటి సలార్ చేస్తాను. ఓ మీరా? కామెడీయా? కామెడీ కాదండి, ఒక సర్పంచ్ క్యారెక్టర్. సూపర్. బాగా మాట్లాడతారు. మనసు ఎరిగిన మహారాజు, రారాజు, రేరాజు, నెలరాజు మా ప్రభాస్ రాజు. సూపర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరో తెలియదు, చూద్దాం. నేను అడుగు పెట్టినంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. బాలయ్య. ఆయనతోటి మేము పైసా వసూలు, డిక్టేటరు సినిమాలు చేసేటప్పుడు చాలా అండి లెజెండ్ ఆయన. మామూలుగా అంత డైలాగులు, అంత ఆయనకి అఖండ ఒకటి చూసి అసలు కొన్ని యూఎస్లో అయితే థియేటర్ మైకులు కూడా పగిలిపోయినట్టు ఆ సౌండ్స్కి. కానీ కారణ జన్ముడు అండి, అంతే. నందమూరి వంశంలో ఒక మకుటం లేని మహారాజు. ఆ డైలాగులు చెప్పడం మిగతా వాళ్ళ వల్ల కాదు. మీరు ఒకసారి స్పెట్స్ తీయండి. మీరు చూస్తే అరుపులే, నేను చూస్తే మెరుపులే. అలాగా ఆయన అద్భుతం అండి, చాలా బాగా మాట్లాడతారు. ఎక్కువ వేరే టాపిక్స్ ఉండవు, ఈజ్ డౌన్ టు ఎర్త్. ఆయన షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి పాటలు, వాళ్ళ నాన్నగారి గురించి, ఆరోగ్యంగా ఉండండి, ఈ డ్రై ఫ్రూట్స్ తినండి, డైలాగ్ బాగా చెప్పావు, దీంట్లో బాగా చెప్పావు అని చాలా సరదాగా ఉంటారు. లవబుల్ హీరో. అందరికి ఇష్టమైన హీరో. సో
ఆయనలాగా ఎవరు ఉండలేరు. డైలాగ్ చెప్పడంలో, డాన్స్ చేయడంలో ఆయనే సాటి. ఆయనకి ఎవ్వరూ రారు పోటీ. సూపర్ మ్యాన్. ఎస్, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో ఫస్ట్ సెగ్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. పృథ్వీ గారు, ఈ మధ్య మీ ప్రెస్ మీట్లు చూస్తుంటే టీడీపీ జనసేన మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిందే, కలిసి పోటీ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకని అంత గట్టిగా మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం? అంటే నేను చూసిన ఒక సంవత్సరంన్నర నుంచి మొత్తం ఎక్కువ ఆంధ్రాలోనే షూటింగ్ జరుగుతున్నాయి, విలేజెస్లో సబ్జెక్ట్స్లో అలా ఉన్నాయి. నేను వెళ్ళిన ప్రతి చోట నేను అందరినీ అడుగుతుంటాను, నేను రైతులను కానీ అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులను కానీ, ఏంటి ఎలా ఉందండి పరిస్థితి? ఏం లేదండి, ఇదివరకు ఎవరికి అర్థం కావట్లేదండి, మమ్మల్ని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు అంతే, అంత మించి ఏం లేదు. కార్యకర్తలు ప్రతి చోట ఎలా ఉందంటే మా ఈస్ట్ వెస్ట్లోనే ఈసారి లెక్క ఏమైనా అలాగే ఎన్నో వస్తాయి. ఇప్పుడు పీకే సర్వేలు గివికే సర్వేలు ఇప్పుడు పనిచేయండి. ఇప్పుడు మీరు గట్టిగా సునామీ అనుకుందాం మనం, అప్పుడు 151 వచ్చినాయి కదా వీళ్ళకి. ఏది ఒకసారి అవకాశం ఉండంటే 151 వచ్చినాయి. అంత సునామీలో చంద్రబాబు గారికి 23 వచ్చినాయి. 23 వచ్చినాయి. 42 నుంచి 43 సీట్లు 500, 300, 1100, 1000, 900, 700లో పోయినాయండి. అప్పుడు వీళ్ళు అసలు అధికారంలో రావడానికి కారణం కూడా జనసేనే. జనసేన ఓటింగ్ చాలా వరకు ఓటింగ్ ఇటు వచ్చింది కదండి. 2014లో జనసేన లేకపోతే ఇటు గవర్నమెంట్ వచ్చేదండి. అప్పుడు కూడా మా యొక్క పాత్ర ఉంది దాంట్లో. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక మోడ్ ఆఫ్ థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారంగా మాట్లాడాలి, కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరు అడిగినా కూడా నేను అదే చెప్తాను. అధిష్టానం నిర్ణయం వాళ్ళు ఎలాగా చెప్తారంటే, యాజ్ ఏ ఓటర్గా ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో ఉన్న నేను చూసి వచ్చిన ఈ జిల్లాల్లో మొత్తం ఏంటంటే ఒక మార్పు ఇవ్వాలి సార్. ఈసారి ఒక మార్పు సార్. మీరేమనుకోనంటే మీరు చెప్తారని నేనేం చెప్పను, వెళ్ళి వాళ్ళకి మీరు చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా సరే కలిస్తేనే కదండి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడతాం అని అంటే, ఏమన్నాయా భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తే అలాగా, అది మనం మాట్లాడే మాట కాదు, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్ని ప్రకృతి కూడా సహకరిస్తుంది. లెట్ us వెయిట్ ఫర్ దట్ టైం. బట్ 2024 ఈజ్ వర్డిక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే 2024లో జనసేన పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అనే మాటకి ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇలా కూర్చుంటాడు, ఆయన ఈజ్ అ కింగ్ ఆర్ కింగ్ మేకర్ 2024. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే ఏ మనిషి అయినా బాగా బాధపడి కష్టపడుతున్నాడో పొలిటికల్ లీడర్గా, ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు, వీళ్ళకేం తెలుసు అండి, మాట్లాడే మాటలు ఏదో నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడేసి, అది కాదండి. దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్. బూతులు మాట్లాడితే నేర్పితే మీకు మంత్రులు ఇస్తారు, బూతులు రానోడికి బర్తరఫులు చేస్తారు. ఇదే అక్కడ సిద్ధాంతం. ఇక్కడ ఏంటంటే ఒక్క అవకాశం బాబు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష మీరు ఏనండి అని అంటే చెప్పాలి ఎలవై అన్నారు చాలామంది. అన్నప్పుడు అయ్యోయ్యో బాబు తండ్రి లేని బిడ్డ, ఇతనికి ఇవ్వాలి ఒక అవకాశం అని చెప్పారు, ఇతనికి ఇచ్చేస్తారు అవకాశం. అలాగే ఈయనేం పాపం చేశాడండి, పవన్ కళ్యాణ్ నేను పాపం చేయలేదుగా, ఈయనకి ఒక అవకాశం ఇద్దాం, పోనీ మన చేతిలో ఉంది ఓటు, ఆయన బాగా చేయకపోతే అప్పుడు మారుద్దాం. ఆ ట్రెండ్ ఉందండి. తమిళనాడులో స్టాలిన్ ట్రెండ్ ఎలాగ వచ్చిందో ఇక్కడ అదే ట్రెండ్ రిపీట్ అవుతుంది. అంటే నిన్న జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కూడా మీట్ అయ్యారు ఇక్కడ. అండ్ ఇమీడియట్గా ఈవినింగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సో మనకి సెంట్రల్లో కూడా థర్డ్ ఫ్రంట్ రావాలి అని. దాని మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ భూస్థాపితం అయిపోయింది అనుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి పార్టీ ఇక్కడ మళ్ళీ పగ్గాలు చేపడతారు అనుకోవాలా, లేకపోతే ఈయన బీజేపీతో కలిసి సెంట్రల్లో మళ్ళీ చక్రం తిప్పుతారు అనుకోవాలా, లేకపోతే వైసీపీకి మైనస్ అవుతుంది అనుకోవాలా? ఒకటే అండి, జూనియర్ ఎన్టీఆర్ గారు, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ గారు నటన చూసి ఫిదా అయ్యారు. ఇది వాస్తవం. అక్కడ ఉన్న సర్కిల్లో మనకు తెలిసిన కొంతమంది చెప్పిన మాటలు. ఆయన వాస్తవంగా బీజేపీ లీడర్స్ అందరూ ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ గై, టాలెంటెడ్, ఈ ఈజ్ డెడికేటెడ్ టు సినిమా ఇండస్ట్రీ. సో క్యా కమాల్ కర్ దియా ఓ సాంగ్ మే, ఆ 3RR మే కొమరం భీముడో పాటకి.
సో అద్భుతంగా చేశాడు. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆస్కార్ అన్నారు, నామినేషన్కి వెళ్ళిందని. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ ఇలా చర్చ జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. చర్చ జరుగుతుంది కాబట్టి అమిత్ షా గారు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉండొచ్చు అని నా ఊహ. అలాగే ఆయన కూడా పిలిపించి ఆయనతోటి మాట్లాడి, ఇప్పుడు వెళ్ళి మాట్లాడి భోజనం చేసినంత మాత్రాన పార్టీలు పగ్గాలు నెసడే డిబేట్లు ఇవన్నీ లేవండి. ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేము, అమిత్ షా మనసులో ఏముందో మనం చెప్పలేము. సో ఏదైనా స్తబ్దతగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒక గొప్ప పరిణామానికి నాంది 2024. అంటే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కలవబోతున్నారా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవబోతున్నారా? ఎలాగైనా వేయండి మీరు, రోషన్ గారు మీరు ఎలాగైనా అలాగే మీరు కాంబినేషన్ చేయండి. అంటే ఇవన్నీ కాదండి, ఆయన వెళ్ళి RRR में बहुत अच्छा యాక్టింగ్ చేయాలి ఫైనల్గా నేను చెప్పేది. బట్ రామ్ చరణ్ కూడా యాక్ట్ చేశాడు కదా, యాక్ట్ చేశారు. మరి ఈయన పిలిచారు, మరి ఆయన రామ్ చరణ్ గారు మరి అటు ఎందుకు వెళ్ళదు మనకు తెలియదు. ఆయనే వెళ్ళొచ్చు, రాజమౌళి గారు కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి నేను అనుకున్నది అంటే యాజ్ ఏ నాగెస్, ఇప్పుడు రాజమౌళి గారు నాన్నగారు రాజ్యసభకి వెళ్ళారు కదా, విజయేంద్ర ప్రసాద్ గారు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆయన ఒక కథకుడుగా వెళ్ళారు. ఆయన మనం ప్రౌడ్ చేయాలి ఆ కథకి, ఆయనే కదా RRRకి. అలాగే వెళ్ళొచ్చు. आपका హీరో को हम देखना है, हम హైదరాబాద్ में है, थोड़ा मिलाइए అనొచ్చు. అది మనం హాండ్గా ఫీల్ అవ్వాలి. అమిత్ షా లాంటి వాడికి కలవాలంటే మీ సీఎంలకే దొరకదు అపాయింట్మెంట్. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిందంటే మనం ఒక తెలుగువాడిగా మనం అందరం గర్వపడాలి. పార్టీలకు అతీతంగా మనం గర్వపడాలి. ఇట్స్ ఏ హానర్ టు జూనియర్ ఎన్టీఆర్. సో 2024 పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు కలిసి ఇంకా ఒకటే ఇదే ఇది మళ్ళీ మీరు చెప్పారు. అసలు ఏంటంటే తీయటి పాయసం లాంటి మాట. పెద్ద ఆయన చిరంజీవి గారు మెగాస్టార్ గారు వచ్చి ఇటు కలిస్తే అన్నట్టు మీ మాట నిజంగా తదాస్తు దేవతలు ఉన్నాయంటే ఇంకా అసలు గేమ్ లేదండి. ఇంకా అసలు మీరు ఎమ్మెల్యే గ్యారెంటీ. నేను వెళ్ళి పక్కన జనసేన జెండా పట్టుకున్నా ఎమ్మెల్యే అండి నేను, అంతే సార్. ఇదే మాట అప్పుడు కూడా అన్నారు సార్. అప్పుడు ఇలా అనలేదు నేను, అప్పుడు ఇలా మాట్లాడలేదు నేను. అవన్నీ చిప్పు లేనప్పుడు దొబ్బినప్పుడు మాటలవి. ఇది చిప్పు, మంచి చిప్పు ఇది. ఓకే, చిప్ అంటే హ్యూమన్ వాల్యూస్ ఉన్న చిప్ అండి. ఓకే, హ్యూమన్ వాల్యూ కలిగిన చిప్ వేసుకున్న పృథ్వీరాజ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ నేను చూశాను. భార్యను వదిలిపెట్టి సపరేట్గా ఉండడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భార్యను వదిలిపెట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నది అది నాలుగు గోడల మధ్యలో ఉన్న వ్యవహారం. అది మీడియాకి అనవసరం. మీడియాకి అనవసరం అన్నప్పుడు మీరు మీడియా ముందుకు ఎందుకు చెప్పారు? అది మీడియాకి ఎందుకు చెప్పారు? భార్యను వదిలిపెట్టి అన్నట్టుగా నేను చెప్పలేదు. నేను ఏదో ఇప్పుడు ఎవరో అడిగారు క్వశ్చన్, ఏమంటే వాట్ అబౌట్ ఫ్యామిలీ అంటే డోంట్ ఆస్క్ మై ఫ్యామిలీ, దేర్ ఈజ్ వన్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్, సో మెనీ ఇయర్స్ అయింది, నవ్ ఇట్ ఈజ్ 8th year. అక్కడ జడ్జికి దగ్గర ఉంది అది. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాడంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అది తెలుసుకోవాలిగా అందరూ. దానికి ఒక చెలవలు పలవలు అన్నీ అల్లొద్దు అంట నేను. ప్రతి ఒక్కడు కొంపలో ఉండేవి ఇవి అంతే. పృథ్వీరాజ్ బంధువులు నమ్మడండి, అలాగని అందరి బంధువులు కాదు, పీడించే బంధువులు నమ్మడు. ఎప్పుడు డెబిట్ కార్డు స్వైప్ చేసే బంధువులు అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను పెట్ డాగ్స్ని పెంచుకుంటున్నాను. చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఎంత పోగొట్టుకున్నారు బంధువులు నమ్ముకొని? చాలా పోయిందండి. ఒక గుంటూరులో ఒక మిత్రుడు ఉన్నాడు. కరోనా టైంలో నేను కొన్ని లక్షలు ఇచ్చా, ఎగ్గొట్టాడు. ఏం చేయాలండి? ఇంకా ఇలా చాలామంది నాశనం చేశారు. మేమైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోండి. పృథ్వీరాజ్ గారు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ మాటలు ఏంటంటే పూటకు ఒక గొడుగు పట్టే రకం, మాటకు ఒక పార్టీ జెండా పట్టుకునే రకం, అండ్ అడుక్కు ఒక కండవ మార్చే రకంలా కనిపిస్తున్నారు సార్. వాస్తవం కాదు. మీరు పిలిచింది ఏంటి? ఇంటర్వ్యూ మామూలుగా మీరంటే అభిమానం, సుమన్ టీవీ యాజమాన్యం అంటే అభిమానం నాకు. పూటకో గొడుగు నేను ఎక్కడ పట్టాను ఏం చూశారు మీరు? పూటకో గొడుగు పట్టాకి ఏ పార్టీలో పూటకో కండవ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళని అడగండి, నన్ను కాదు. మైక్ అది తీసేయండి. ఐఎమ్ బాయ్ కటింగ్ దిస్ ఇంటర్వ్యూ. అవును, ఇప్పుడు నేను ఉన్న క్వశ్చన్ని కరెక్ట్గా అడిగినప్పుడు అంత రైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో పర్టికులర్గా ఒకసారి నేను పృథ్వీరాజ్ గారు, అవునండి చెప్పండి. నేను అడిగింది ఒకటే ఒక క్వశ్చన్. అంటే మీరు
టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పారు, లోకేష్కి కన్వే చేయమని కూడా బతిలాడారు. అండ్ ఇంకొకటి, జగన్ గురించి జగన్ భజన చేసిన రోజులు ఉన్నాయి, జగన్ జెండా పట్టుకుంటే చాలు, జగన్ వెనక నిలబడితే చాలు అన్న మాటల రోజులు, అన్ని మాటలు కూడా ఉన్నాయి. నేను వినిపిస్తాను, ప్లే చేస్తాను కావాలంటే. అండ్ ఈ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని నానా మాట్లాడిన రోజులు ఉన్నాయి. వచ్చిన మాటలు మాట్లాడిన రోజు, ఈ రోజు ఇక్కడ కూర్చొని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనేది నా కోరిక అన్నారు. కాబట్టి ఉందే 3 ప్రధాన పార్టీలు 3 కండవలు మార్చుకున్నారు. దాన్ని అడిగితే తప్పే ఉంది. కండవాలు ఏం మార్చుకున్నాడు? నేను తెలుగుదేశం కండవ వేసుకోలేదు. వేసుకోపోయినా ఈరోజు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పాలంటే మేము ఆయన మీద పాట పాడాము, చిప్పు దొబ్బినప్పుడు పాడిన పాట అది. ఆయన అడగటంలో తప్పులేదే. ఒక మనిషి రియలైజేషన్ అయ్యి, ఏమండి నేను ఇలాగ తప్పు చేశానండి నన్ను క్షమించండి అనడంలో తప్పు లేదు. అది సంస్కారం. అది ఒక సామాన్యుడికి ఉండే ఒక మైండ్లో తనకి ఏం రన్ అవుతుందో మీ గురించి మీ ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఏం రన్ అవుతుందో ఆ క్వశ్చన్ నేను సర్వసాధారణంగా తీసుకొని అడిగాను మిమ్మల్ని. ఈ విషయంలో మిమ్మల్ని నొప్పించాలని అసలే. ఇప్పుడు ఒకటేనండి, మీరు సర్వసాధారణంగా పూటకో కండవో నేను మార్చుకునే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళని అడగండి, పూటకో మాట మాట్లాడేవాళ్ళు. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ మ్యాన్. రండి ఇంటర్వ్యూ చేద్దాం, రండి ప్లీజ్. చెప్పండి పృథ్వీ గారు. ఏం చెప్పమంటారండి? అసలే మూడోట్లో ఉన్నాం, ఎక్స్ప్రెషన్ తెలియకూడదు. ఇప్పుడు అడగండి. సరే, ఇదే క్వశ్చన్లో ప్రముఖ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వ్యక్తి అడిగినప్పుడు లేచి వెళ్ళలేదే. ఎప్పుడు? మొన్న. ఆయన ఏం అడిగారండి? పార్టీకి సంబంధించినవి. రోజుకో కండవ ఎవరు వేసుకుంటున్నారో చాలామందికి తెలుసు. రోజుకో కండవ, రోజుకో భజన చేసి అలవాట్లేదండి. భజన చేస్తూ ఉంటుంటే నేను అధికార పార్టీ ఇంకా రూలింగ్లో ఉంది, ఇంకో 2 ఏళ్ళు వదిలేసి ఎవడు బయటికి రాడు. అవకాశం లేకొచ్చారు, అది వేరే. అవకాశం ఏముందండి? అవకాశం వాళ్ళు ఇచ్చేదేముంది? అవకాశం వాళ్ళు ఇచ్చేదేముందండి? భజన అన్నారు కదా ముందు మీరు. భజన అంటే బ్రహ్మాండంగా భజన చేసి, అన్న నీ అంతటోడు లేడు, నీ అంతటోడు నువ్వు ధీరుడివి, చంద్రుడివి, సూర్యుడివి అని అంటే భజనకి పడినోడు ఎవడు లేడు కదా. ఆ భజనలు మాకు జాతకం. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్ సార్. సో పృథ్వీ గారు, ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రముఖంగా కొంతమంది నమ్ముకొని ఆ పార్టీలు ఇప్పటికీ ఉన్నారు. పోసాని గారు కావచ్చు, ఆలీ గారు కావచ్చు. అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీతో ఏమన్నా టచ్లో ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరుతుందని ఇంకా అక్కడ ఆశతో ఉన్నారా, లేకపోతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళు కూడా? లేదు, నాకు మొన్న ఆలీ గారు కృష్ణారెడ్డి గారి సినిమా షూటింగ్ అప్పుడు కలిశారు. हमारे घर से బిర్యానీ కావు అన్నాడు. అంతే, బయట ఏముండవు. పోసాని గారితో అంత ర్యాప్ నాకేం లేదండి. ఎప్పుడో ఒకసారి ఏదో ప్రోగ్రాంలో కలిసాం అంతే. బాగున్నారా అంతే అంతే అంతే. మరి వారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఏం ఆశించి వెయిట్ చేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. సో పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అయితే మిమ్మల్ని క్షమించింది అనుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీలో మనం అనరాని మాటలు అయితే ఎవరిని అనలేదండి. అనరాని మాటలు అన్నానని వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పమని చెప్పి నేను అడిగేశాను. అందరిని అడిగేశాను. ఆఖరి సుకుమార్ గారు ఒకళ్ళు మిగిలిపోయారు. నిన్నే బుచ్చిబాబు గారికి చెప్పాను, సుకుమార్ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి, ఆయనతో కూడా టీవీలో చెప్పాను, ఆయనతో కూడా మాట్లాడేస్తే అయిపోద్ది మొత్తం. నేను ఒకటే అండి, ఇప్పుడున్న నా టార్గెట్ ఏంటంటే సినిమాలు చేయాలి బాగా, బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడులాగే. సినిమాలు లేక కాదండి, కరోనాలో కూడా నాకు సంతానం పిలిపించి తమిళ్లో ప్యారిస్ జయరాజ్ అనే సినిమా ఇచ్చాడు. అది నాకు తమిళ్కి బాగా ఉపయోగపడింది, బాగా ఆడింది సినిమా అది. దాని తర్వాత బీస్ట్ చేశాను, విజయ్ది. ఇప్పుడు శంకర్ గారి సినిమా చేస్తున్నాం, రామ్ చరణ్. అలాగే రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాం, మా బీస్ట్ డైరెక్టర్ గారు. ఇంకొక సినిమా, చిన్న సినిమా ఒకటి పొద్దున్నే మాట్లాడారు వాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో ఉన్న టాప్ కామెడియన్స్ అంతా ఎలా ఉంటారు ర్యాపో మీకు? బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఎలా ఉంటుంది వీళ్ళతో ర్యాపో? టాప్ కామెడియన్స్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మా గురువు గారు. దిస్ కామెడీ కింగ్ అండ్ గోల్డ్ బ్రహ్మానందం గారు. ఈజ్ గోల్డ్. వీఆర్ ఆల్ ఏమంటారు దాన్ని, రోల్డ్ గోల్డ్, చిలకలపూడి బంగారం మేమంతా. పల్లకి మోసే ప్రతి ఓడు బ్రహ్మానందం కాడండి. ఓకే, వాళ్ళు డిజర్వ్ చేశారు, మొత్తం అద్భుతంగా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు బ్రహ్మానందం లాగా ఫీల్ అవుతారు అంతే. ఎక్కువ మీమ్స్ బ్రహ్మానందం గారు మీ మీదే వస్తాయి. ఎక్కువ మీమ్స్ మీ మీద చూశాను. ఒక ఫన్నీ మీమ్, ఒక ఫన్నీ మీమ్ అంటే ఈ మధ్య ఈ గోరంట్లు వచ్చాక వేశారు. అది దొంగ 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 అని అరుస్తాడు విక్రమార్కుడు.
దొంగ దొంగ అని నన్ను చూసి అరుస్తావు వెంటరా నీ పక్కన నీ అమ్మ మొగుడు అంటారు ఒరిజినల్ డైలాగ్ అది. కిందన అది పెట్టి దొంగ దొంగ అని పృథ్వీగాని అంటారు ఏంట్రా ఆడు చేసిన ముందు చేసిన ఎదవ పని చూడండిరా అని. ఆడు ముందు చేసి ఎదవ పని చూడండిరా నన్ను కాదు. అలాగే మీమ్స్ ఎక్కువ బ్రహ్మానందం మీరు అందరూ కరెక్టే. ఆయన మీద ఉన్న మీమ్స్ ఎవ్వరు లేవు. కరెక్ట్ అండి. గ్రేట్ కదా అది కూడా. గ్రేట్ అండి, గ్రేట్ మ్యాన్ ఆయన. మొన్న ఈ మధ్య మాట్లాడాను, ఆరోగ్యం కాపాడుకుని అద్భుతంగా ఉంటారు. నీకు రాజకీయ గొల ఉంది కాబట్టి ఆ చిప్పు కరెక్ట్గా కనెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు సరదాగా వెళ్ళి రాజకీయం మాట్లాడు, సినిమాలు చేస్తుండు. నువ్వు అనుకున్నట్టే మంచి భవిష్యత్తు 2024 రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అది ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయండి, మా రెడ్డి గారి. అసలు నేను ఎవడండి, అసలు నన్ను మద్రాసు నుంచి ఫ్లైట్లో ఇక్కడ ఫస్ట్ టైం నేను ఫ్లైట్ నా లైఫ్లో చెన్నై టు హైదరాబాద్ 6 o'clock ఉండేది మార్నింగ్. నేను ఎక్కుతుంటే సార్ కృష్ణ గారు సార్, వెనకాల నిర్మల్ గారు సార్, నరేష్ గారు సార్ అండి. నువ్వేందయ్యా పెద్ద గట్టిగా వస్తున్నావేంటి అన్నాడు. లేదు సార్ ఆయన చూసి నేను ఎగ్జైట్మెంట్ అంటే రా కూర్చొని ఆ పక్కన. వీడు పృథ్వీ అని నా ఫ్రెండ్ కొడుకు, వీడిని సెటరేట్ చేయడానికి హైదరాబాద్ తీసుకెళ్తున్నాను. ఇక్కడికి వచ్చాం, ఆయన ఇంట్లో నేను ఉన్నాను దగ్గర. నాకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు, ఒక 2 years ఉన్నా ఆయనతో పాటు. ఆయన మారుతి గారు కొంటే ఫస్ట్ నేనే డ్రైవింగ్ అది. ఓకే. సో నిజంగా ఆయన ఎక్కడున్నా సరే, ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూ నేను కూర్చొని మాట్లాడుతున్నానంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు మై డాడీ. సూపర్. డాడీ అంటారా? అంతే డాడీ అనేవాళ్ళు. జన్మనిచ్చిన మా అమ్మ నాన్న అయితే సినిమా జన్మనిచ్చిన డాడీ ప్రభాకర్ రెడ్డి గారు. రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీని నేను ఇంటర్వ్యూ చేశాను, మీరు చూసారో చూడలేదా? చూశానండి, వైఫ్ని పిల్లలందరూ చేశారు, చూశారండి. అది వాళ్ళు అసలు టాప్ అండి. అసలు వాళ్ళు ప్రియదర్శిని రామ్ గారు కానీ, మా విద్యానంద రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ మొత్తం గంగా యమున సరస్వతి వాళ్ళ పేర్లు కూడా ప్రభాకర్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళ పిల్లల పేర్లు. ఓకే. సో ఇప్పుడున్న కమిడియన్స్లో ఎన్టీఆర్ గారితో ఉన్న గ్రేట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఒక్క వ్యక్తికే ఉంటుంది ఎక్కువగా, అది పృథ్వీ గారు అని చెప్తుంటారు. పెద్ద ఎన్టీఆర్ గారితో చిన్న ఎన్టీఆర్ గారు. అవునండి. ఏంటి అసలు ఆయనతో అంత ర్యాపో మీకు అసలుకి? అంటే రామారావు గారిని చూస్తే చాలు, రామారావు గారిని సినిమాల్లో చూస్తే చాలు అని చెప్పేసి మా తాడేపులో నువ్వు చేట ఇస్తారే ముందు కూర్చుని చిల్లర డబ్బులు ఇసిరేసి రంగు కాగితాలు ఇసిరేసి అలాంటిది. నేను రాగానే కృష్ణ గారు నన్ను చూసి మా ప్రభాకర్ రెడ్డి గారు ఒక పొలిటికల్ సినిమాలో వీడు అలాగే ఉన్నట్టున్నాడు, వీడితో చేయిస్తే పోద్దేమో అని చెప్పి నాతోటి ఒక సినిమా చేయించారు. నేను ఆనందపడిపోయి ఆయనలాగా డైలాగులు చెప్పేశాను. అది నాకు పెద్ద మైనస్ అవుద్దని నాకు తెలియదు అవన్నీ. అప్పుడు ఒకరోజు రామారావు గారి ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళి ఇలా జరిగిందండి, నన్ను క్షమించండి సార్, నేను ఊరికి కూడా వెళ్ళలేకపోతున్నాను. నేను వారు క్షమించి ఏం అలాంటివి చేయకండి, పేరు మీకు మంచి ఫ్యూచర్ ఉంది అని ఒక బొట్టు పెట్టి ఆయన గెటప్ వేసారు ఏదన్నా వేసానండి. ఆయన బుక్ ఇచ్చారండి, అన్ని స్టిల్స్ ఉన్నాయి దాంట్లో. మంచి పౌరాణికం బాగా చేయండి, సినిమాని నమ్ముకోండి, ఒకళ్ళు డేట్స్ ఇస్తాం ఇంకోళ్ళకి ఇవ్వకండి, బీ హెల్తీ బీ హ్యాపీ ఆల్వేస్ అని చెప్పిన మహానుభావుడు. నాకు ఒక ఎంత ఉంటుందండి కాగితం, 20 రూపాయల కాగితం. ఇప్పుడు ఓకే. దాని మీద గౌరవనీయులైన తమ్ముడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని రాసిచ్చారు. అప్పుడు ఆయన అపోజిషన్. నేను ఇలా చూసా, ఎప్పటికైనా మేమే ముఖ్యమంత్రిలో ఉన్నారు. అదే ఆయనతో అసోసియేషన్ ఉంది. ఆ నోట్ ఇప్పటికి ఉందండి, ఇంట్లో ఉంది. అదే ఆయన నాకు ఇచ్చిన ఆస్కార్ అవార్డు అంటే ఇదే. సీఎం అయిన తర్వాత కలిసారా మళ్ళీ? ఆయన తర్వాత ఆయనతో కలిసి భోజనం చేసాం బాగా. అండి ఆయన లేరు అని తెలిసాక దట్ టైము సిటీ కేబుల్ అని ఉండేదండి. అవునండి. సిటీ కేబుల్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు నేనే వెళ్ళి అక్కడ నిలబడి చూశాక నిజంగా ఒక దేవుడు అవతారం చాలించాడు అంతే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అవతారం చాలించారు అంతే. మళ్ళీ అలాంటి వ్యక్తులు మనం చూడలేం. సూపర్ గ్రేట్. రాలేరు. ఇది మటుకు వాస్తవం ఉంటుంది. గ్రేట్. అది ఇంకేంటి పృథ్వీ గారు, మీ ఎజెండా అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే లైఫ్లో అతి పిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు, మంచి మంచి సినిమాలు తీశారు. నిజంగా మీలాంటి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది నేను చూశాను. అంటే చెప్పాలని చెప్పటం కాదు, ఎన్ని సినిమాలు, ఎంత కామెడీ టైమింగ్ మీది. అసలు ఖడ్గంతోనే మేము చిన్నపిల్లలం థియేటర్లో చూసాం. 30 years ఇక్కడ. అప్పటికి ఇప్పటికి ఈ డైలాగ్ మర్చిపోలేదంటే మీరు ఎలాంటి ఆర్టిస్టో మాకు అర్థమవుతుంది. ఏంటి మీ ఎజెండా ఏంటి?
రాజకీయ పార్టీలని కాదనుకుని సినిమా ఇండస్ట్రీలో నుంచి ముందుకెళ్దామన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మినిస్టర్ అయిపోయి అన్నట్లుగా ఓయింది మోగాలు ఉందా? ఇప్పుడు నేను రాజకీయాల్లో రాకముందు కామెంట్స్ కింద ఇదే యూట్యూబ్లో ఎక్కడ చూసినా సినిమాలు చేస్తే అన్న అద్భుతం అన్న, 2 సీన్లు చేసేవేంటన్నా, ఆ హీరో ఏం పొడిచాడన్నా, నువ్వు ఇంకో 2-3 సీన్లు పెట్టమని అడగాలి కదా నువ్వు, ఇలా ఉండే. పొలిటికల్ దాంట్లోకి వెళ్తే ఏ పొలిటికల్ పార్టీలో ఏదో ఒక పార్టీలోకి వెళ్తే మిగతా పార్టీలకి అంతా మైనస్ అవుద్ది. ఓకే, ఇమ్మీడియట్గా కామెంట్లు రాసేస్తారు. ఒరే అమ్మదానమ్మ బత్తాయో నువ్వు ఇదే అది ఇదే అది దానికి తిరుగుండదు. వాళ్ళని మనం ఏం అనలేమండి. కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ నా సోదరుల కింద భావిస్తాను నేను. ఈ మధ్య లేడీస్ కూడా మొదలెట్టారు. సో ఇంకా మనం దీనికి స్పందించేసి ప్రతిదానికి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. వాడికి ఏదో ఆనందం కలిగింది, దానికి కూడా మనం ఆనందం ఇస్తున్నాం వాళ్ళకి. సో బ్రహ్మాండంగా సినిమాలు చేస్తూ మన సమయం సొల్లు కబుర్లు చెప్పకుండా బయట మా నాయకుడి కోసం, మా నాయకుడు ఎజెండా, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక 20 రోజులైందండి మేనిఫెస్టో మొత్తం చదివి, మంచి డిబేట్స్, ఆయన ఏం చేస్తాడు, ఆయన మీద ఏంటి, ఇలాగ గట్టిగా బూతులు అవి మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదండి, నాకు ఇష్టం ఉండదు. బట్ మనకు వచ్చేది అదే కదా ఫస్ట్. నేనేం బూతులు మాట్లాడేది, నేను ఏం నాటు కొడాలి నాని, నేను అలాంటి బూతులు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, మనం ఏంటంటే పృథ్వీరాజ్ మామూలుగా మాట్లాడినప్పుడు అమ్మదానమ్మ బత్తాయో మీకు ఉందరా అని ఇలాంటివి తప్ప, నా సినిమాలో డైలాగులు చెప్పేవాడు నేను ఇలా బూతులు. పెద్ద సినిమా చేశారు మనకి. అంతే అండి, పెద్ద సినిమా చేశారు, జీవితంలో మర్చిపోలేనటువంటి గుణపాఠం. నా జీవితం బతుకున్నంత వరకు తిరుపతి అనేది నాకు ఒక ఏమంటారు December 6. ఓకే, బ్లాక్ డే, నాకు డే గుర్తుంది బాగా. బ్లాక్ డే అండి చెప్తున్నాను మీకు. బ్లాక్ డే మనం December 6 అంటాం కదా, అలాగే నా జీవితంలో ఒక బ్లాక్ డే అది. అంతే. ఎందుకు అమ్మాయి అంటే అక్కడ 2 బెల్ట్లు పెట్టుకెళ్తాను నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా. మొన్న కూడా అడిగారు వాళ్ళు, వై యువర్ వేరింగ్ 2 ఇదే అని అడిగితే, తిరుపతి ఆడెవడో హిందీ వాడాడు, यहाँ तो कपड़ा उतार जाता है, आपसे बात करके निकाल देते हैं लोग, सही बोला भाई आप, मेरे को भी ऐसा थोड़ा सब लोग बोल रहे हैं बाहर. సరే 2 బెల్ట్లు పెట్టుకోవాలి, ఒకటి ఊడిపోయినా ఒకటి కాపాడుతుందని. అలాంటి వాళ్ళు ఉండాలి. అదే ఇప్పుడు అలా చేసేస్తారు వాళ్ళు అక్కడ. ఓకే, ఎస్పెషల్లీ మీ బెల్ట్ ఎందుకు లాగుతారు చెప్పండి. ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు ఈడు సెలబ్రిటీ, ఈడు బెల్ట్ లాగేస్తే కొంచెం ఫేమస్ అవుద్ది. అలాగే కదండి గొడవలు ఇప్పేసి మమ్మల్ని నిలబెట్టారు అక్కడ. ఓకే, వాళ్ళు ఒకటేనండి. ఇప్పుడు వేరే ఊరు నేను తెలుసుకున్న, అక్కడ మనకు తెలిసిన సీఏలు ఎస్ఐలు కూడా ఉన్నారు. వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం చెలాయించడం ఏంటి, పని చేయండి అంటే అది తప్పు అంట. నాకు తిరుమలలో ఉన్న జర్నలిస్టులు చాలా పర్ఫెక్ట్ వాళ్ళు. అన్న మహా అంటే నిన్ను 1 నెల 2 నెలల కన్నా ఉంచరన్న అన్నారండి. వాస్తవం ఇది. మహా అంటే 2 నెలలు అయిపోయాక ఏం పోయా 2 నెలల కన్నా ఉంచరన్నారు కదండి అన్న, ఇదే లాస్ట్ అండి మీకు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు, ఎవడైనా బయటోడు వస్తే అన్ని ఏదో ఒక రకంగా చేసి తోసేస్తారు బయటికి, ఎవరిని ఉంచరండి ఇక్కడ. డబ్బు అన్నా ఉండాలి, అర్ధబలం లేకపోతే అంగబలం ఏదో అంటారు కదా, అవి అన్నా ఉండాలి. బట్ ఇండస్ట్రీకి వచ్చి మీరు బాగానే సంపాదించారు, కొన్ని 100 కోట్లు పృథ్వీరాజ్ ఆస్తులు అని అంటుంటారు అందరూ సినిమా వాళ్ళు కూడా, కాదా? కొన్ని 100 కోట్లు ఉంటే నాకేం అవసరం, నేను ఎక్కడో తడిగొట్టేసుకుని హాయిగా ఇలా పడుకుని, ఏంట్రా ఎవడరా గెలిచింది, ఎవరు ఆయన ఒకసారి రమ్మనమనండి, ఒకసారి కాళ్ళకి దండం పెట్టమని అనేవాడు నేను. అంత ఉంటే నేనేంటంటే మనం తినటానికి ఉండటానికి ఓకే, ఒక పొలం, కుక్కలు, రేపొద్దున మనం ఇండస్ట్రీ వద్దు ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఆ పొలంలో ఒక మండవ హౌస్ ఆల్రెడీ రెడీ అవుతుంది, వెళ్ళి వాటితో పాటు శాశ్వత జీవితం గడపటం. ఎక్కడ ఇప్పుడు మీ జనరేషన్ వచ్చాక ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నాడయ్యా, డైలాగ్ బాగా చెప్తాడు, ఆయన పిలవండి, ఈ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ బాగుంటాడు అని అంటే బొమ్మని అక్కడి నుంచి ఇక్కడ రావటం ఎంతసేపు అండి అది. అంతే. ఇక్కడ హైదరాబాద్లోనా? హైదరాబాద్ కానీ ఆంధ్రాలో. మళ్ళీ మన అడ్రస్ అక్కడే. ఓకే, మళ్ళీ ఈ క్షుద్ర రాజకీయ నాయకులను ఎదుర్కోవాలంటే అక్కడే ఉండాలి అడ్రస్. ఇది తెలంగాణ కదా. సూపర్. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఆ పార్షియాలిటీ లేదండి. ఇక్కడ ఫస్ట్లో ఏమో ఉందేమో అనేవారు, కానీ లేకపోతే ఎన్ని షూటింగ్లు జరగవు, హ్యాపీగా ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి హాయిగా, ఎక్కడ ఇది లేదు, పార్షియాలిటీ లేదు. తెలంగాణ పీపుల్ చాలామంది మమ్మల్ని ఆదుకున్నారు కూడా ఇక్కడ. మా రెడ్డి గారే దానికి నిదర్శనం. అవును,
సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆహ్లాదకరమైన ఒక మంచి సంభాషణ మీతో. ఎలా అనిపించింది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్? హార్ట్ టు హార్ట్ చాలా అద్భుతంగా ఉందండి ఇది. పృథ్వీ గారు, బాలయ్య బాబు గారు అంటే ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టులకి బాగా ఇష్టం. ఆయన కొంచెం కోపం ఉన్న ప్రేమ అన్నీ ఉంటాయి. బట్ శౌక్యం సినిమా జరిగేటప్పుడు అనుకుంటా లౌక్యం ఆల్మోస్ట్ అన్ని ఆయన డైలాగులే వచ్చాయని. పెద్ద ఆయన ఒకప్పుడు మీరు ఏదో గెటప్ వేసారని వార్నింగ్ ఇచ్చారు కదా, ఆయన వెయ్యొద్దు అని. అలా బాలయ్య బాబు గారు మీకు మంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని విన్నాను సార్, నిజమా? అదే నేను చెప్తాను మీకు. పృథ్వీరాజ్ మేము సినిమా చేస్తున్నాం అక్టోబర్లో, 30 years ఇండస్ట్రీ. ఈడు ఏది మాట్లాడినా వైరలే. ఆ గెటప్ రాగానే అడవిలో ఉన్న సింహాన్ని అడుగు అంటే కొంచెం ఆయన చూస్తే నాకు పూనకం వచ్చేస్తుంది. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు అని డైలాగ్ ఉంది. అది చూస్తుంటే బాలయ్య బాబు గెటప్ అది, ఖద్దరు రాయలసీమ ఫ్యాక్షన్ గెటప్. అది చూడంగానే ఆ నడక ఈజ్ ఎ లెజెండ్ అని వచ్చేది. దీనికి ఆయనకి నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటంటే, డిక్టేటర్ సినిమా విజయనగరం చీపురుపల్లిలో ఒకే థియేటర్లో 100 రోజులు ఆడిందండి. అది ఆయన అక్కడ ఫంక్షన్కి పిలిచారు. నేను, డైరెక్టర్ గారు, శ్రీవాసు, శ్రీధర్ చెప్పాన, బాలయ్య బాబుతో పాటు వెళ్ళాం. వెళ్ళాక బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారి విగ్రహం ఓపెన్ చేయడానికి సిటీలోకి వెళ్ళారు విజయనగరం. ఈలోపు గ్రౌండ్లో ఈ ఫంక్షన్ తాలూకా కార్యక్రమం మొదలైంది. నేను వచ్చి జాయిన్ అవుతా అన్నారు. కరెక్ట్గా ఆయన వచ్చేటప్పుడు నా ఏవి వేసాడు, నీకు దండం పెడతాను రా, ఎందుకు నా ఏవి వేశారని. 30 years ఇండస్ట్రీ అది ఇది అనేసి 48 Filmsలో లెజెండ్ వాక్కు నడుచుకుంటూ వస్తుంటే ఇలా చూశారు బాలయ్య గారు. నా వంక చూసి వాటర్ బాటిల్ పెట్టుకుని ఆయన వెనకాల పరిగెట్టారు అలాగే సరదాగా. అలా పరిగెట్టుకు వచ్చి గట్టి కౌలించుకుని. వాటర్ బాటిల్ లేకపోతే కింద గొడ్డలు ఉందా? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ అంత హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు. ఏం లేదు అవన్నీ. అవి ఉండుంటే నేను మళ్ళీ ఆయనతోటి సినిమాలు చేయనుగా. అలాంటిది ఏం లేదు. అక్కి పట్టుకుంది వాటర్ బాటిలే, దాన్ని ఏదో క్రియేట్ చేసి ఉంటారు అయితే. అదే ఇలా పట్టుకుని వాటర్ బాటిల్ ఎలా కదండి బాబు 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 అంటే తిప్పి ఒక రౌండ్ సరదా అండి. సూపర్. చిన్నపిల్లాడు మనస్తత్వం సార్ ఆయన. గ్రేట్. బట్ ఇండస్ట్రీలో మీరు కూడా అందరితో అలానే ఉంటారులే. నేను అందరూ కలిసిపోవటం అండి. ఓన్లీ బాలయ్య బాబుని చూసి నేర్చుకున్నది మేము చాలా నేర్చుకున్నాం. క్యారవాన్ మేకప్ వేసుకుంటారు, ఏదైనా ఎప్పుడైనా వెళ్తారు వాష్రూమ్, అంతే తప్ప ఎప్పుడు చెట్టు కింద ఉంటారు, ఎండలోనే కూర్చుంటారు. మేము అంతే బయటకు వచ్చి కూర్చుంటాం. ఎప్పుడూ మనకి సోది ఉండాలండి. నలుగురితో మాట్లాడుకుంటూ పెట్టిన నలుగురు తింటాం, సరదాగా ఉండాలి. ఎవడగాడు ఇలా రిజర్వ్డ్గా కూర్చుని ఏంటమ్మా అవి మనకి చేతకపోయి. ఎస్. సో చాలా రోజుల తర్వాత చాలా మంచి సంభాషణ సార్. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీ మీద ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. దాంట్లో అసలు నిజమే ఎంత అబద్ధం ఏంటి అని తెలియదు చాలామంది ఆడియన్స్కి కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. మీ డైలాగ్స్కి ఫ్యాన్ అయిన ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు అండ్ కిడ్స్ అందరూ. పృథ్వీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? 30 years ఇక్కడ ఈ ఒక్క డైలాగ్ ఎంత ఎక్కువ. నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువగా ఆదరించిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ అనండి. అవును. అదే సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఎప్పటికీ మేము సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి సినిమా అంటే మాకు ప్రాణం. సూపర్. అలాగే ఇప్పుడు మేము ఒక లాంచ్ చేస్తున్నాం, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. మీరు ఆ సినిమా హీరోయిన్లు ఇద్దరిని మీరు డెఫినెట్గా మేము వస్తాం. డెఫినెట్గా మీరు ఆశీర్వదించాలి. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఇస్తాం. ఇప్పుడు అవునా? బిగ్ బ్రేకింగ్. మీరు వేసుకోవచ్చు అది బిగ్ బ్రేకింగ్ అని. ఓకే. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఈ సందర్భంగా మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు, మేము వచ్చి చేసాం. మీరు ఇది మాకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా ఇంటర్వ్యూకి. ఎలా అనిపించింది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ షోకి ఫస్ట్ గెస్ట్ మీరే? బాగుందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ ఆల్సో. ఎస్. మీ రోషన్ గురించి ఏం చెప్తారు? నేను చెప్తాను, ఆల్రెడీ చెప్తుంటా ఫోన్లో సోహన్ బాబు అని. అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీ హీరోగా చేయకూడదనే ఏం లేదు. యూ బికేమ్ ఏ గుడ్ హీరో కమింగ్ డేస్. ఇంకా భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. సూపర్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటో తెలుసా? వరుసగా పటపట 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 పట మీ ఒక 10 డైలాగ్స్ చెప్తే ఫినిష్ అయిపోయింది అనమాట. ఎస్. లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ 30 years పృథ్వీ టాప్ మోస్ట్ డైలాగ్స్. యా. నేను అడుగు పెట్టినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఫస్ట్ అండి. ఎస్. 2,
ఏంటి ఆ సగం సూటుగాడు ఎవడు అంటే ఫోన్లో పంచాయతీ చేస్తే బెదిరిపోతామా? మిమ్మల్ని కదా కూర్చోండి. ఫోన్లో బెదిరిస్తే బెదిరిపోతామా? రంగేసాం ఇక్కడ, పండిపోయింది ఇక్కడ, రంగేసాం అంతే. ముసలోడే. నెక్స్ట్ అమ్మదానమ్మ బత్తాయో. ఇప్పుడు అమ్మగారు ఫోన్ ఏంట్రా? బాసులను చూసుకోవాలి, అసిస్టెంట్లు చూసుకోవాలి. ఈరోజు ఇది మన బత్తాయే అనేది అదొక డైలాగ్ అండి. ఎమ్మెల్యేలా నెక్స్ట్ ఇంకోటి బాబు బంగారం. భయ్యా నిన్న వెంకటేష్ని వేసా, చిరంజీవిని వేసా, బాలకృష్ణ వేసా, 8 వింటరా అంటాడు వెంకటేష్ బాబు. రాత్రి సినిమా చూశాను భయ్యా అంటాడు. అది బాబు బంగారం. ఓకే. కొడితే కుట్లేసుకోవడానికి మీ ఆస్తులు మొత్తం అమ్ముకున్నా సరిపోవు అని ఆయన ఒక డైలాగు. తర్వాత వాంటెడ్ పండుగలో చెప్పాం. 30 crores ఇక్కడ సంపాదించాం. ఏ రోజైనా మనల్ని ఒక ఆడియో ఫంక్షన్ పిలిచారా? ఎప్పుడు చూసినా చలసాని అశ్విని దత్తు, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్ వీళ్ళే పిలుస్తారు, మనల్ని పిలవరా? 30 crores ఇక్కడ. అది వాంటెడ్ పండుగ. నెక్స్ట్ సుజాత మై మరజాత తుమారా చుట్టూ ఫిరిజాత, రాజేంద్ర ప్రసాద్ గారు. భార్యాభర్తల సంబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బి ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్. ఎప్పుడో ఆంగ్లంలో చదువుకున్న చదువమ్మ అది. భాష తప్పు అనుకుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే నన్ను క్షమించు. బాగానే చెప్పావమ్మా. ఆ సౌండ్ అంటే మాకు తెలీదా? ఏ పేపర్ అంటే మాకు బాగా తెలుసు. 30 years అండర్స్ ఇక్కడ డైలాగ్ నిన్ను ఖండాలుగా నరికి అనగానే ఉత్తేజ్ అంటాడు, అంటే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా 30 years అక్కడ డైలాగ్ అంటాడు. అక్కడతోటి అంటాడు. సూపర్, నిజంగా 30 years ఇక్కడ. సూపర్, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో కొత్త చిప్ వేసాం కాబట్టి చిప్పులో ఎటువంటి వైరస్ రాకుండా ఈ చిప్పుని జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్ళీ డిలీట్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే మనిషికి 2 చిప్పులు, ఈ చిప్పు కదా. ఈ చిప్పు ఆల్రెడీ ఏదో చెప్పారు. అవును, ఈ చిప్పు దొబ్బింది, అందుకని కొత్త దేశం దాని ప్రకారంగానే. ఇది చిరంజీవి అన్నయ్య వేసిన కొత్త చిప్పు కాబట్టి అన్నయ్య ఆశీస్సులు చేసిన చిప్పు ఎప్పుడు బాగుండాలి. ఎందుకంటే అన్నయ్య చేతులు ఎలా ఉంటాయి అంటే లైఫ్ లాంగ్ ఆ బ్లెస్సింగ్స్ అలానే ఉంటాయి. అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిక్ 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 30 years ఇక్కడ. సూపర్. థ్యాంక్ యూ సార్.